నమస్తే శ్రీనివాస్ శర్మ గారు. సార్, మీరు కొత్తగా ప్రభుత్వానికి ఇప్పుడే వచ్చింది, దీనికంటే ముందే ప్రభుత్వం రాకముందే కొత్త ప్రభుత్వానికి కొత్త తెలుగు పాటను ఆంధ్ర జాతి గీతాన్ని అందిస్తానని చెప్పేసి మీరు ప్రకటించారు. అప్పటికి ఎవరు అధికారంలోకి వస్తారో తెలియకపోయినా ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త తెలుగు పాటను జాతి గీతాన్ని అందిస్తామన్నారు. అలాగే అది రాసిన వాళ్ళకి ₹1,00,000 సెలెక్ట్ చేసుకొని ది బెస్ట్ మంచి పాటకు ₹1,00,000 ఇస్తామని ప్రకటించారు. మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఆల్రెడీ మనకు శంకరంబడి సుందరాచార్య మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఉండగా కొత్తగా మీరు ఎందుకు పాట రాయించాలనుకున్నారు? ఎందుకు అంత ప్రకటన చేశారు? దీనిపైన కొంత విమర్శలు కూడా వస్తున్నాయి, ప్రశంసలు వస్తున్నాయి. దీనికి మీ సమాధానం? ధన్యవాదాలు శర్మ గారు. మీరు మన యొక్క చర్చ, మన ముఖాముఖి, మీలాంటి వాళ్ళతో మాట్లాడితే ముఖే నన్ను మీరు కొప్పరపు కవుల యొక్క పరంపర, మీరు వంటి వారితో మాట్లాడితే సరస్వతి అక్కడ వికసిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క మనోభిష్టానికి అనుగుణంగా ఎప్పటి నుంచో ఉన్న ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తుగా రూపాంతరం చెందింది. పేరు మార్చుకున్నారు. బేసిక్గా నేను మా పూర్వీకులు నల్గొండ దగ్గర, తెలంగాణలో నల్గొండ పక్కన ఉన్నటువంటి కేశిరాజుపల్లి, మా ఇంటి పేరు కేశిరాజుపల్లె మా ఊరు. కానీ ఎప్పుడో 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయాము, ఆంధ్రులుగా బతుకుతున్నాము. సరే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ సారస్వత పరిషత్తుగా మారిందో అప్పుడు నేను ఆ 13 జిల్లాల్లో కూడా తెలుగు సాహిత్యం, ఆంధ్ర వైభవము కూడా దాన్ని సేద్యం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని భావించి కడిమెళ్ళ వరప్రసాద్ సహస్రావధాని, రాయప్రోల్ భగవాను, రెడ్డప్ప దవేజీ ఇలా కొంతమంది నా మిత్రుల యొక్క సహకారం తీసుకుని ఆంధ్ర సారస్వత పరిషత్తుని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి గత వైభవాన్ని కూడా కొనసాగిస్తూ తెలుగు భాషా వైభవానికి నడుం కట్టుకుంటూ ఆంధ్రమేవ జయతే, ఆంధ్రము అంటే ఆంధ్రవాడు కాదు, ఇక్కడ ఆంధ్రము అనేటువంటి, ఆంధ్రము అంటే భాష, తెలుగు భాష, ఆంధ్రమేవ జయతే అన్న నినాదంతో ప్రతి సాహితీ ప్రక్రియ పైన కూడా సదస్సులు నిర్వహించడం జరిగింది. మీరు కోవిడ్ టైంలో కొప్పరపు కవుల యొక్క వైభవం గురించి మీరు కూడా ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు అంతర్జాలంలో, నాకు గుర్తుంది. అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా 2022లో ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా తీసుకోకుండా, ప్రభుత్వ ప్రాంగణాల్లో కానీ ఎక్కడా కూడా నిర్వహణ చేయకుండా ప్రపంచ తెలుగు మహాసభలు, అంతర్జాతీయ తెలుగు మహాసభల్ని ఘనంగా నిర్వహించాం భీమవరంలో. మళ్ళీ 2024 జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించాం. ఆ సమయంలోనే 3వ రోజు వేదిక పైన అందరూ ఉండగానే 2025 డిసెంబర్ కానీ 2026 జనవరిలో కానీ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమరావతిలో నిర్వహిస్తామని చెప్పాం. ఎందువల్ల అంటే అమరావతి అనేది సాక్షాత్తు మోదీ గారు వచ్చి అక్కడ భూమి పూజ చేసి ఇది రాజధాని అని చెప్పి వెళ్ళారు. అందుకని ఆ 2 సంవత్సరాలు మేము సమయం తీసుకున్నాం. ఎందుకంటే మేము కాస్త బలోపేతం అవ్వాలి, ఆర్థికంగా కానీ ప్రచారంలో కానీ కాస్త బలోపేతం అయ్యాము, కొంతమంది మాకు సహకారం అందించగలరు అని అనిపించిన తర్వాత మేము అమరావతిలో చాలా పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించాలనుకున్నాము. గతంలో నిర్వహించిన అన్ని కార్యక్రమాలకి కూడా అనేక మంది గవర్నర్లు, రాష్ట్ర గవర్నర్లు వచ్చారు, జయప్రదం చేశారు. ఈసారి మలేషియా, సింగపూర్, కెన్యా, మారిషస్ ఇలా ఒక 5 దేశాధ్యక్షుల్ని ఈ కార్యక్రమాలకి 3 రోజులు జరిగే కార్యక్రమాలకి అతిథులుగా పిలుద్దామని, అలాగే మన దేశాధ్యక్షుల్ని, ప్రధానమంత్రుల్ని, అలాగే మన ముఖ్యమంత్రి ఇప్పుడు కాబోతున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ కూడా ఆహ్వానిస్తాం. కానీ 4 నెలల క్రితమే మేము డిసైడ్ అయ్యాం, ఎవరైనా రానివ్వండి కానీ అమరావతిలో చేయాలి. అమరావతి యొక్క వైభవాన్ని, దీన్ని ఇంకా సుసంపన్నం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని మేము ప్రకటించడం జరిగిందనమాట. అంటే ఎవరు వస్తారు ఏమిటి మాకేం తెలుస్తుంది, ఏమైనా జ్యోతిష్కులమా లేకపోతే మాకేమైనా రాజకీయ పాండిత్యం ఉందా తెలీదు. కానీ ఏదైనా కూడా జరుగుతుందంటే అది భగవదేచ్ఛగానే భావిస్తాము, ఈశ్వరేచ్ఛ. ఎందువల్లంటే తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని ఎవరు హక్కున చేర్చుకుంటారో వారిని మాకు ప్రసాదించమని ప్రజలు కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటారు. కాబట్టి జరిగేది ఏదైనా కూడా ఈశ్వరేచ్ఛగా భావించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి నేను శుభాకాంక్షలు, అలాగే పురంధేశ్వర్ గారికి, బీజేపీ పార్టీ కూడా నేను
చేస్తున్నారు. ఎందుకంటే వారి ముగ్గురిని నేను కోరేది ఏంటంటే, పురంధేశ్వరి గారికి చెప్పక్కర్లేదు, ఎందువల్లంటే ఎన్టీ రామారావు గారి బిడ్డ. పవన్ కళ్యాణ్కి చెప్పక్కర్లేదు, ఎందువల్లంటే ఆయన కూడా అనేక భాషల్లో తెలుగు భాష గురించి నేను కృషి చేస్తాననే వేదికలు మీరు చెప్పినారు కాబట్టి వారికి నేను మరోసారి చెప్పక్కర్లేదు. నారా చంద్రబాబు గారికి అసలు చెప్పక్కర్లేదు, ఎందువల్ల అంటే పార్టీ పేరే తెలుగు కాబట్టి. ఇంకోటి ఏంటంటే రామారావు గారి మనసు ఆయనకి తెలుసు కాబట్టి. తర్వాత మంగళపల్లి బాలమురళీకృష్ణ గారి యొక్క విశ్వవిద్యాలయం కోసము నేను అడిగినప్పుడు ఆయన వెంటనే స్పందించి, చంద్రబాబు నాయుడు గారు మంగళపల్లి బాలమురళీకృష్ణ పేరు మీద 10 లక్షలు అవార్డు ఇస్తున్నాను, గుంటూరులో కళాశాలకి ఆయన పేరు పెడుతున్నాను, శ్రీనివాస్ గారు మీరు ఏం చెప్తే చేస్తాను భాషా సంస్కృతి గురించి అని నాకు మాటిచ్చి నన్ను పిలిపించి నా సమక్షంలోనే 10 లక్షల రూపాయలు అవార్డు ఇచ్చినారు ఆయన. అలాగే శంకరగుప్తంలో వారి విగ్రహం మేము పెట్టాము, అక్కడ ఆ స్థలాన్ని సేకరించండి అని కలెక్టర్లకు ఉత్తర్వులు ఇచ్చి నన్ను, మంగళపల్లి అభిరామ్ని, పరకాల ప్రభాకర్ గారిని కమిటీ కింద వేసి మంగళపల్లి బాలమురళీకృష్ణ సంగీత విశ్వవిద్యాలయాన్ని అక్కడ కట్టాలి అని జీవో కూడా ఇచ్చినారు ఆయన. కాబట్టి మేము అటువంటి మంచి రోజుల కోసం నేను చూస్తున్నా. శంకరగుప్తం అంటే మంగళపల్లి బాలమురళి స్వగ్రామం, ఆయన పుట్టిన ప్లేస్. నన్ను అడిగారు ఆయనకు ఏదైనా జరగాలని. ఇదే మాట నేను మన చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన చాలా ఆనందపడి, శ్రీనివాస్ గారు అటువంటి మహానుభావుల్ని మనం గౌరవించాలి, మీరు సంగీత సాహిత్యాల గురించి మీరు ఏం చెప్పినా నేను తప్పకుండా చేస్తాను, నాకు దయవుంచి చెప్పండి అన్నారు ఆయన. ఈ మాట నేను చెప్పాను ఆయనకి. ఆ రోజు 1 to 1 ఉన్నాను, నేను ఇద్దరం మాట్లాడుకున్నాం ఆ రోజు. చాలా సంగీతం గురించి, సాహిత్యం గురించి, భాష గురించి మనం చెయ్యాలి. భాష చచ్చిపోతే ఒక జాతే చచ్చిపోతుంది. ఈ భాషని, ఈ సంస్కృతిని మనం ముందుకు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు నాతో చెప్పిన మాట. ఆ రోజు వారి పిఎస్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు పక్కన. ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పు, శ్రీనివాస్ గారిని ఎప్పుడు కూడా అంతసేపు బయట వెయిట్ చేయించు, అంతసేపు ఎందుకు వెయిట్ చేయించావు, వారు వచ్చి గబగబా ఎప్పుడు వచ్చినా వారిని పిలిపించండి, మాట్లాడాలి ఆయనతోటి అని చెప్పారు. అదే గౌరవంగా నన్ను చూశారు. వారి అబ్బాయి లోకేష్ కూడా వేదిక మీద మేము కలిసాము. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, మేము ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటాము. మాకు ప్రభుత్వంలో ఏమీ రోల్ అక్కర్లేదు, మాకేమీను పదవులు ఏమక్కర్లేదు. మాకు ప్రభుత్వంతో మేము సలహాలు చెప్తాం. ప్రభుత్వం యొక్క డబ్బు మాకు అక్కర్లేదు. ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా మేము నిధులు అడగము. ఆంధ్ర సారస్వత పరిషత్తే తన అభిమానుల యొక్క, లేకపోతే నా అభిమానుల యొక్క సహకారంతో తెలుగు మహాసభలు హ్యాపీగా నిర్వహించుకుంటాము. కానీ మేము కోరేది ఏంటంటే, దయవుంచి తెలుగు భాషని, రాబోయే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, తెలుగు భాషకి, తెలుగు మాధ్యమం కూడా, మీరు ఆంగ్ల మాధ్యమం పెట్టుకుంటే నేను కాదని అన్నాను, కానీ తెలుగు మాధ్యమం కూడా కొనసాగించాలి. తెలుగు భాషని డిగ్రీ స్థాయి వరకు దాన్ని కొనసాగించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా అవసరము. అలాగే సంస్కృత భాష కూడా చాలా అవసరము. వీటిని మనం మర్చిపోకూడదు. ఎందువల్లంటే మూలాలైనటువంటి సంస్కృత భాషని మనల్ని నడిపిస్తున్నటువంటి టార్చ్ లైట్ అయినటువంటి సెర్చ్ లైట్ ఏమో సంస్కృత భాష, టార్చ్ లైట్ ఏమో మనకి తెలుగు భాష. ఈ రెండింటి మర్చిపోకూడదు. అమ్మపాలు ఆవు పాలు, ఈ రెండు బాగా చెప్పారు. అమ్మపాలు ఆవు పాలని మర్చిపోకుండా ముందుకు సాగాలి. కాబట్టి ఆ మురిపాలు ఏవైతే ఉన్నాయో అది మా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, నేను మీ సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా కోరుకుంటున్నా. నేను చాలా ఆశ పెట్టుకుంటున్నాను ఇప్పుడు వారి ఎడల. ఎందువల్లంటే వారు మాత్రము తప్పకుండా తెలుగు భాష, సంస్కృతి, అలాగే నంది అవార్డులు అంటే ఇవన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే చాలా హరికథలు, బుర్ర కథలు, తోలుబొమ్మలాటలు, అలాగే సంచార జాతులకు సంబంధించినటువంటి ఈ బుడబొక్కలోళ్ళు వాళ్ళు కూడా చాలా నైరాశ్యానికి వెళ్ళిపోయినారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళందరినీ కూడా రివైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పటి గుళ్ళు కానీ, ఈ సాంస్కృతిక మండలి కానీ, అలాగే అధికార భాష ద్వారా కూడా తెలుగు భాషని మరింత సుసంపన్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, వారి జిల్లాల వారీగా ఈ సేద్యం చేయాలి. మేము ఆంధ్ర సారస్వత పరిషత్తుని అన్ని జిల్లాల్లో మేము మా శాఖలు పెట్టుకున్నాము. మేము ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆగకుండా ప్రతి 2 ఏళ్లకి తెలుగు మహాసభలు చేస్తూనే ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తెలుగు మహాసభలు చేసినా మా తెలుగు మహాసభలు మేము మా పద్ధతిలో మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే నేను మొట్టమొదటి ప్రశ్న, ఇందాక తెలుగు మన ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త జాతి గీతాన్ని, తెలుగు జాతి అదే ఎక్కడికి రాబోతున్నా చెప్పాలి కదా. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఇది అనౌన్స్ చేసినటువంటి పాట. ఇప్పుడు ఎందుకంటే ఆంధ్ర సారస్వత పరిషత్ నేపథ్యం చెప్పకపోతే ఈ పాట ఎందుకు అనౌన్స్ చేశానా, నేను వ్యక్తిగతంగా చేశాను అనుకుంటారు. విషయం ఏంటంటే, ఇప్పుడు మొన్నటిదాకా 2వ తారీఖు వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నది, భాగ్యనగరం. ఇప్పుడు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో దాని ఉత్కృష్టతని, దాని యొక్క వాంగ్మయ సాహితీ వైభవాన్ని, చారిత్రక వైభవాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా బాగా చెప్పాల్సిన అవసరం ఉన్నది.
మాకు శంకరంబాడి వారు రాసినటువంటి గీతం మీద మాకు నేను చిన్నప్పుడు స్కూల్లో పాడుకున్నటువంటి పాట అది. మాకు అపారమైనటువంటి భక్తి తల్లికే మల్లెపూత. అందులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంచుకున్నటువంటి పాట అది. అందులో రుద్రమ్మ భుజశక్తి అని తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. దాన్ని మనం గౌరవిస్తూనే, అది తెలుగు జాతి గీతంగా మనం భావిస్తూనే, దాన్ని గౌరవిస్తూనే మరొక కొత్త పాట. అది తల్లి అయితే ఇది పిల్ల. అదే పిన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, పెద్దమ్మ అనుకోండి, చిన్న అదొక అమ్మ, ఇదొక అమ్మ. మనకి గ్రామ దేవతల్లాగా, మనకి భాషామ తల్లులు ఏమంటే. ఇంకొక పాట ఇందులో అల్లూరి సీతారామరాజు గురించి, అలాగే అన్నమయ్య గురించి, తర్వాత పెంగళి వెంకయ్య గురించి, ఆ తర్వాత కనిగడ్డ హనుమంతు, డొక్కా సీతమ్మ గురించి, ఇలా అనేక మంది గురించి అటువంటి పాటలు, స్ఫూర్తిదాయకమైనటువంటి పాటలు తీసుకుని, పైగా నేను దాన్ని అనౌన్స్ ఏం చేశానంటే ఒక స్ఫూర్తి గీతం కావాలని అనౌన్స్ చేశాను. ఇది రాష్ట్ర అధికార గీతం అని నేను చెప్పలేదు, రాష్ట్ర స్ఫూర్తి గీతం కావాలి, దానికి మేము ₹1,00,000 బహుమతి ఇస్తాము, దాన్ని చక్కగా రూపొందించి, దాన్ని నేను రాయగలిగి నేను రాస్తానంటలే, పాడగలిగి నేను పాడతానంటలే, మ్యూజిక్ చేయగలిగి నేను చేస్తానంటలే, వేరే వాళ్ళ చేతి చేయిస్తానంటున్నా. అది చేసిన తర్వాత అది ముఖ్యమంత్రి గారికి పట్టుకెళ్ళి, అయ్యా ఈ గీతాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటే సంతోషము, మీరు మిగతా ఎన్ని గీతాలైనా ఉపయోగించుకోండి. అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదో ఒక 3వ తరగతిలోనో 4వ తరగతిలోనో 5వ తరగతిలోనో ఈ పాటని ఒక పాఠ్యాంశంగా పెడితే మన గత వైభవం గురించి తెలుస్తుంది అన్నది మా ఉద్దేశం. అంతే తప్ప ఒక గీతాన్ని అవమానం చేయాలని కానీ కాదు. ఇప్పటికీ నాకు శంకరంబాడి వారు రాసినటువంటి పాట తెలుగు జాతి యొక్క సమగ్రమైనటువంటి స్వాభిమాన గీతంగా నేను భావిస్తాను. ఆ గీతాన్ని దాన్ని ఎప్పుడు మనం గౌరవించాల్సిందే. తెలుగువారు ఎప్పుడైనా సరే మనసిప్పి పాడుకోవాల్సినటువంటి గీతం అది. కానీ ఆంధ్ర రాష్ట్రము ఈనాటి భౌగోళిక పరిస్థితులు బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి గీతము అవసరము అని మా యొక్క సభ్యులు, ఆంధ్ర శాస్త్ర పరిషత్తులు దాన్ని భావించారు. దానికి ఉద్దేశంతోనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. పెద్దలు నేను మండల బుద్ధప్రసాద్ గారు కానీ, అన్నయ్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కానీ, మీలాంటి వాళ్ళతోటి నేను అందరితో పెద్ద వాళ్ళతో కూడా మాట్లాడి ఇలా ఇది అవసరమని భావించారు అందరూ కూడా. అంటే గోకుని సడన్గా చదివితే ఏంటంటే అమ్మరా పాట సంగతి ఏంటి అని అర్థం అవుతారు. కానీ ఆ పాటను మేమే వదిలేస్తాను అంటలే. అది ఇప్పుడు తెలుగు జాతికి, సమస్త తెలుగు జాతికి ఆ పాట అవసరము, స్ఫూర్తి కోసము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 13 జిల్లాలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్వాభిమాన స్ఫూర్తి గీతం ఉండాలి. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేసి ప్రభుత్వానికి ఇవ్వచ్చు. అది ప్రభుత్వం మేము ఇచ్చిన గీతం వాడుకుంటే వాడుకోవచ్చు, వాడుకోకపోతే వాడుకోవచ్చు. ఎన్ని పాటలైనా రాయొచ్చు, రావచ్చు. మేము ఆంధ్ర శాస్త్ర పరిషత్ మేము పెట్టుకుంటాము. లేకపోతే మేము దీన్ని ప్రచారం చేస్తాం, మంచి వీడియో తీస్తాము, ప్రచారం చేస్తాం. మా ఉద్దేశం ఏంటి, అందులో నా పేరు ఏదన్నా ఉంటుందా? ఉండదే. నేను మహానుభావులు ఎవరు పాట రాస్తే వాళ్ళ పేరు ఉంటుంది, ఎవరు సంపన్నం చేసినారో వారి పేర్లన్నీ ఉంటాయి అందులో. ఇది బేసిక్గా నేను కరెక్ట్గా నేను మీకు క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను మామూలుగా ఆయన ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం రాసిన మా శంకరంబాడి సుందరాచార్యుని గీతం, అది ఎప్పటిది మన తెలుగు వారికి తలమానికంగా ఉంటుంది. భౌగోళికంగా 2 భాగాలుగా రాష్ట్రం ఉండిపోయింది కాబట్టి భౌగోళికంగా ఉన్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని అందులో లేని అంశాలని కలుపుకుంటూ కొత్తగా ఒక సరికొత్త గీతాన్ని తెలుగు జాతికి అంకితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది ఇవ్వాలని ఒక సంకల్పంతో, కానుకగా ఇవ్వాలని సంకల్పంతో. అధికారిగా బేతంగా పెట్టమని మేమే అడగం, అది వాళ్ళ ఇష్టం. అది పూర్తి గీతం ఇస్తున్నామండి, ఇది మేము కానుకగా ఇస్తున్నాము, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళు పెట్టుకోవచ్చు, మేము పెట్టుకుంటాం. అది అయితే మీరు జూన్ 2వ తారీఖుతో మనకి 2 రాష్ట్రాల యొక్క 10 ఏళ్ల రాజధాని అంశం అయిపోయింది కాబట్టి కరెక్ట్గా 1వ తారీఖు 2వ తారీఖు నాడే ప్రకటించారు. 1వ తారీఖు ప్రకటించారు. అమరావతి రాజధాని కదా. ఇప్పుడు అమరావతి, ఇప్పుడు నేను గెజెట్లోని వాటిలో చూశాను. నేను చూసిన దాన్ని బట్టి నేను గూగుల్లోకి వెళ్ళి కొడితే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని అమరావతి అని వస్తుంది. దీనికి ఈ పాటకు మీరు 2వ తారీఖు నాడు ప్రకటించారు పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా. దానికి స్పందన ఎలా వస్తుందండి? అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. అందరూ ఫోన్ చేసి నేను చాలా మంచి శ్రీనివాసు, నేను కూడా చాలామంది పెద్దల్ని కన్సల్ట్ చేసిన తర్వాతే, చర్చిన తర్వాతే నేను దాన్ని ప్రకటించాను. కానీ అంత ఒకే వన్ సైడెడ్గా నేను చేయలేదండి. దాని మీద 3 రోజులు చర్చ పెట్టుకుని రేపు 2వ తారీఖు తోటి మనం రాజధాని వెళ్ళిపోతుంది, భాగ్యనగరం కాదు కదా. ఇప్పుడు ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఈ 13 జిల్లాలని పేర్లు ఉటంకిస్తూ ఎట్లా చేయాలి ఏమిటి అన్నది మనం ఆలోచించేద్దాం. చాలా మంచి ఆలోచన. గీతం అవసరం, ఇది నిజంగా కూడా ఒక స్ఫూర్తి గీతం అవసరం. అది అధికార గీతం అని మనం అడగట్లేదు. మనం మీరు కానుకగా ఇస్తే మీరు వాడుకుంటే ప్రభుత్వం వాళ్ళు సార్ మనకన్నా తెలియని వాళ్ళు ఉంటారు ప్రభుత్వంలో, మనకన్నా సహృదయులు ఉంటారు, మనకన్నా పరిణితి చెందినటువంటి. అంటే అటువంటి ఆలోచనలు ఏం లేవు కదా. ఒక కొత్త పాటను కానుకగా మన తెలుగు నవ్యాంధ్రప్రదేశ్కు నవ్య గీతాన్ని ఇవ్వాలని మీ నవ్య సంకల్పం. అవునండి, అమరావతి వేదికగా ఇవ్వాలనేది మీది. అంతే సార్. ఎప్పటికీ ఆ పాట సిద్ధం చేయాలని అనుకుంటున్నాను. అంటే మనం జూన్ 30వ తారీఖు కల్లా మనకి ఎంట్రీ లాస్ట్ డేట్ అండి మనకి రావాల్సినవి. మనం జూలై 15వ తారీఖుకి ఒక
5గురు కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ 15వ తారీఖు పాట ప్రకటిస్తాము. ఆ తర్వాత ఒక 2 నెలల పాటు ఆ పాటని స్వరపరచడము, దాన్ని స్వరబద్ధం చేయడము, ధ్వనిముద్రణ చేసి ఆ తర్వాత దాన్ని వీడియో కూడా తీసి అంత టైం 2-3 మంత్స్ పడుతుంది. అంటే ముందే ధ్వనిముద్రణ అయిపోయిన తర్వాత వారికి పట్టుకెళ్ళిస్తాము, ముఖ్యమంత్రి గారికి పట్టుకెళ్ళిస్తాము. అది ఒక సంకల్పంలో మీరు ఉన్నారు. అంతే సార్. తర్వాత మీరు ప్రారంభంలో కొంచెం చెప్పారు, ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే విశాఖపట్నం మా రాజధానిగా తీసుకొస్తామని చెప్పి, విశాఖపట్నమే రాజధాని, మేము అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. సరే, అధికారంలో మార్పులు జరుగుతుంటే కాలంలో ఓకే. కానీ కొన్ని నెలల ముందే ఏది రాజధాని అవుతుందో ఏముంటుందో ఏమీ తెలియకుండా ప్రస్తుతం అమరావతి నిన్నటిదాకా అడవిలాగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి అమరావతిలో ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభలు గతంలో కంటే ఇంకా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అతిథులు పిలిచి చాలా భారీగా చేస్తాం, ప్రధానమంత్రి వస్తారు, చాలా అనేక దేశాల అధ్యక్షులు కూడా వస్తారని చెప్పి చాలా చాలా గ్రాండ్గా అత్యంత ఆత్మవిశ్వాసంతో మీరు అనౌన్స్ చేశారు కొన్ని నెలల ముందే. చాలా నెలల ముందే రాజమండ్రి జనవరిలో అనౌన్స్ చేశారు. ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, 6 నెలలు అయింది ఆల్మోస్ట్. మీరు ఏ విశ్వాసంతో మీరు అమరావతిని ఎంచుకున్నారు? అంటే అమరావతికి ఉన్నటువంటి విస్తృతి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కమిట్మెంట్, అంకిత భావము, ప్రజలు ఇచ్చేటువంటి సహకారము. ఎంతోమంది నన్ను అడిగారు, అయ్యా దయవుంచి నెక్స్ట్ టైం మీరు కనుక చేస్తే ఇటు సైడ్ ఏమైనా ఆలోచించే ఉద్దేశం ఉందా అని. నేను యాక్చువల్గా తిరుపతిలో ఇప్పుడు 2 ఏళ్ల క్రితం తిరుపతిలో చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా తిరుపతి కానీ లేకపోతే అనంతపూర్ కూడా వెళ్దామని. కానీ నాకెందుకో 6th సెన్స్ అనౌన్స్ అయ్యి విజయవాడలో అదే అమరావతి అనౌన్స్ అని ప్రకటించంటే 2వ రోజు రాత్రి, మీకు తెలుసు కదా, మీరు వచ్చారు తెలుగు మహాసభలకు 2 లక్షల మంది వచ్చారు 3 రోజులు. నైట్ అరౌండ్ 12:30కి మా కమిటీ మీరు అందరూ స్టే చేయండి అని అడిగి కూర్చోమని చెప్పాను అనమాట మా పాలనా మండలిని అందరినీ. ఇలా నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను అమరావతి, ఇది నా మనసులో ఉంది, మీ అందరి అభిప్రాయం చెప్పండి అని కమిటీని రాత్రి 12:31 కూర్చోబెడితే మంచి ఆలోచనే. మరి ఎక్కడ పెడతాము ఏంటో బోళ్ళని ఉన్నాయి అక్కడ చేయడానికి. గుంటూరు నుంచి అమరావతి విజయవాడ మధ్య ఒక ప్రధానమైనటువంటి కేంద్రంలో దాన్ని చేద్దాము. అమరావతిలో అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ అప్పటికి ఏది బాగుంటుందో చూద్దాము. నాకు తెలిసి ఏదో తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి ఒక మంచి రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అమరావతిలోనే చేద్దాం ఇది అని అనుకున్నాము. తప్పకుండా నా మిత్రులు కూడా చాలామంది స్థానికంగా గుంటూరులో కానివ్వండి, విజయవాడలో ఉన్నవాళ్ళు కానివ్వండి, నెల్లూరు, ఒంగోలు చుట్టుపక్కల ఉన్నట్టు నా మిత్రులు వారందరూ కూడా గో హెడ్, వీఆర్ విత్ యూ, మీరు ముందుకెళ్ళండి శ్రీనివాస్, మేము ఉన్నాం కదా మీ వెనకాల అన్నారు. కొంతమంది అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా శ్రీనివాస్ గారు మీరు ఎప్పుడు చేసినా మంచిగా చేస్తారు కదా భాషకి, దేవాలయాలకి, మీరు ముందుకెళ్ళండి అన్నారు. ఎందువల్లంటే సార్, ఇవాళ తెల్లారు లేస్తే ఏదో ఒక రాష్ట్రంలో పాడడానికి వెళ్ళేవాడిని, రాజధాని గురించి అందరూ అడుగుతున్నారు నన్ను. అది అపహాస్యంగా అడగడం మొదలుపెట్టారు నన్ను. ఏంటి ఇంకా రాజధాని లేదంట కదా అంటే నేను ఏం చెప్తాను అంటే ఉమ్మడి రాజధాని ఉంది కదా హైదరాబాద్ కానీ చెప్పి ఒక ఏదో తెలియని ఒక పిచ్చి చిరునవ్వు నవ్వి మొన్నటిదాకా ఈ లోపల అమరావతి గుహల అపురూప శిల్పాలు అని చిన్నప్పటి నుంచి పాడుకున్న అమరావతి అని. పైగా మన పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రం అది. పైగా ఎప్పుడు కూడా ఒక రాజధాని ఎప్పుడు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండాలి. ఇది కల్చర్, ఇది నాగరికత ఏం చెప్తుందంటే ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం అనేది చాలా అవసరం. నాగరికత కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత ఎదిగింది. ఒక పక్క కృష్ణమ్మ, కృష్ణమ్మ, ఓ పక్క దుర్గమ్మ, ఓ పక్కనేమో పానకాల స్వామి, ఓ పక్కనేమో అమరావతిలో మహేశ్వరుడు. వీరన్ని చక్కటి ప్రాంతం పెట్టుకుని ఒక పక్క కూచిపూడి దగ్గర కల్చరల్లీ మనకి ఐకాన్ అయినటువంటి కూచిపూడి అక్కడి నుంచే, శాస్త్రీయ సంగీతం తూమువారు ఆ పక్క నుంచే, త్యాగరాజు వారు కూడా వెతుక్కుంటే ఆ పక్క నుంచే, ఏమంటే నన్నయ్య ఈ మూలకెళ్తే నన్నయ్య ఆ వెనకాల కంభం అయింది చెప్తున్నా. వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల వాళ్ళే, అందరూ అక్కడ వాళ్ళు. అంటే అసలు టోటల్గా మన యొక్క తెలుగు సాహితీ వైభవాన్ని ఎంతో గొప్పగా సేద్యం చేసినటువంటి ప్రాంతమైనటువంటి అమరావతిలో ఈ తెలుగు మహాసభలు చేయాలన్నది మేము అందరం మాట్లాడుకున్నాం 1 గంట సేపు. వెంటనే 3వ రోజు నేను వెంటనే ప్రకటించడం జరిగింది. అనేక పేపర్లు కూడా ఇది రావడం జరిగింది. కాబట్టి దీనిని మొన్న మీరు చూస్తుంటారు, ఇంతవరకు తెలుగు మహాసభల చరిత్రలోనే ఎప్పుడూ జరగలేంత గొప్పగా జరిగిందన్నారు రాజమండ్రిలో. తానాలో ఉన్నటువంటి సోదరీమణులు కానీ, ఆటాలో ఉన్నటువంటి సోదరీమణులు కానీ వాళ్ళని కూడా పిలిచాము, సభలకు వచ్చారు. శ్రీనివాస్
2 తానాలు ఆటాలు కలిపితే అంత గొప్పగా చేశారు. ఈ జనం ఏంటి, జన సందోహం ఏంటి, యూత్ ఏంటి, యూత్ తెలుగు భాష మీద, యువత ఏంటి తెలుగు భాష మీద ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేయడం ఏంటని. ఎందుకంటే మేము యువతకి ప్రాధాన్యత ఇచ్చాం. 45,000 మంది పిల్లలు తెలుగు భాష పైన కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రతిరోజు ఒకరోజు సుమతి శతకం 15,000 మంది, వేమన శతకం 15,000 మంది, భాస్కర శతకం 15,000 మంది, ఇలా వేల మంది పిల్లలు శతకాలు చదివారు. సో చాలా గొప్పగా చేయడం జరిగింది. తోటకూర ప్రసాద్ గారు ఆయన నాకు ఫోన్ చేసి, శ్రీనివాస్ ఏమిటి ఇంత అద్భుతంగా చేశామంట, చాలా సంతోషంగా ఉందని మనస్ఫూర్తిగా అభినందించారు. మీరందరూ ప్రత్యక్ష సాక్షులే కదా. మీ కొప్పరపు కవులు కానీ, లేకపోతే తిరుపతి వెంకట కవులు కానీ, లేకపోతే ఎంతోమంది సంగీత సామ్రాజ్యాన్ని కానీ, సాహితీ వైభవానికి చెందినటువంటి తరుగుండ వెంగమ్మాంబ, మొల్ల ఇటువంటి పూర్వీకులుని అందరినీ పిలిచి పూర్ణకుంభ అవధానాలు, కూచిపూడి, పద్యాలు, శతకాలు, నాటకాలు, సినిమాలు, చలనచిత్ర పరిశ్రమ అందరినీ పిలిచి మన అంటే ఈ గతంలో భీమవరంలోనే వారసులను గౌరవించుకున్నారు. రాజమండ్రిలో ఇంకా కొంచెం పెద్ద స్కేల్లో చేశారు. రేపు అమరావతిలో వీటికంటే భిన్నంగా ఏ విధంగా ఉండబోతున్నాను? ఈసారి అనేకమైనటువంటి ఇప్పుడు రాష్ట్రేతర తెలుగు సంఘాల వారు అందరికీ కూడా సమయం ఇస్తున్నాం. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు సంఘాల వారికి కూడా వాళ్ళకి 1 గంట సేపు వారికి కూడా వాళ్ళు సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించుకునేలాగా ఇస్తున్నాము. అలాగే టోటల్గా మొత్తానికి మన ఆంధ్ర వాంగ్మయ వైభవాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శన చేసేలాగా దాన్ని రూపొందించాలనేటువంటి మా ఉద్దేశం అన్నమాట. రేపు నేను ఆల్రెడీ కొంతమంది పెద్దల్ని నేను మాట్లాడడం జరిగింది. ఒక ఫ్యూ డేస్ ఆగిన తర్వాత మారిషస్, సింగపూరు, మలేషియా ఈ దేశాలు వెళ్ళి ఆ దేశాధ్యక్షుల్ని పిలవడానికని వెళ్తున్నాము. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కూడా ప్రత్యేకించి వెళ్ళి సార్ తెలుగు మహాసభలకు మీరు కూడా రావాలని వారిని కూడా ఆహ్వానించడము. అతి త్వరలో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రిని కూడా కలిసి ఈ డేట్స్లో మేము తెలుగు మహాసభలు నిర్ణయించుకున్నాము. జనవరి 3, 4, 5 తారీఖులు 2026 మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వారిని కూడా ఆహ్వానించడానికి వెళ్తాం అనమాట. ఈ పాట గురించి కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు వివరిస్తారా? వివరిస్తాను. ఇలా అనౌన్స్ చేసినాం సార్, ఇలాగా మీరు దాన్ని మీకు కానుకగా ఇద్దాం అనుకున్నాము. ఇంకా వారికి ఎంత ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది పేరుగా పెట్టారు, బాగుంది. కార్యక్రమానికి చాలా గ్రాండ్గా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చాలా గ్రాండ్గా చేస్తారు. ఎవ్రీ మంత్ కూడా చేస్తాము. ఎవ్రీ మంత్ కూడా చేస్తున్నారు. విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల విభిన్న సాహిత్య ప్రక్రియలపైన మనం సదస్సులు పెట్టి వాళ్ళకి తర్ఫీదు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఆంధ్ర సారస్వత పరిషత్కి తెలంగాణ సారస్వత పరిషత్కి తెలంగాణలో చాలా ప్రాచుర్యమైంది కాబట్టి అక్కడ భవనము అన్నీ ఒక విద్యాలయము చాలా ఉన్నాయి. అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్కి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన భవనము, అలాగే విద్యాలయాలు ఇలా ఏమైనా మహానిర్మాణం చేసే అవకాశం ఉందా? దానికి కూడా అమరావతిని కేంద్రంగా ఎంచుకుంటారా? ఏం చేయబోతున్నారు? అంటే మీరు ఇలా అడిగినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే సార్, భీమవరంలో పెట్టినప్పుడు ఒక అద్దెంట్లో పెట్టుకున్నాము. తర్వాత ఎదుగు మాటల్లో ఈ మాట నాకు బంధువు, ఆత్మబంధువు అయినటువంటి పరకాల ప్రభాకర్ తోటి మాట్లాడినప్పుడు తను ఏమన్నాడంటే, నాకు అన్నయ్య ఇలాగా ఏదైనా నదీ పరివాహక ప్రాంతంలో ఇది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటే, మాటల్లో ఆయన అల్లూరి సత్యనారాయణ రాజు కేంద్రం ఉంది. అది ఒక పెద్ద ఆడిటోరియము. ఇప్పుడు తెలంగాణ సాహస పరిషత్తులో ఆడిటోరియం ఎట్లా ఉంటుందో ఇది ఏసీ ఆడిటోరియము. ఎట్ ద సేమ్ టైం ఒక 10 రూములు, లైబ్రరీ, ఆఫీసు రూములు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఈ ప్రాంగణాన్ని మేము వాడుకుంటాం కదా, నువ్వు కూడా వాడుకోవచ్చు కదా ఇది. కాబట్టి ఆంధ్ర సారస్వత పరిషత్తు కేంద్రాన్ని అన్నయ్య మరి ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నగారు అని అడిగా. అంటే అయ్యో బ్రహ్మాండం, అదేంటి శుభ్రంగా అల్లూరి సత్యనారాయణ కేంద్రమే ఆంధ్ర సారస్వత పరిషత్తు ముఖ్య కార్యాలయం అనుకో అని చెప్పేసి వెంటనే అక్కడ బోర్డు పెట్టేసి మేము అక్కడ పెద్ద ఆడిటోరియము, పైన డైనింగ్ హాలు, ఇప్పుడు 300 మందికి ఒకేసారి సదస్సు జరుపుకునేంత గొప్ప ప్రదేశము, పెద్ద పార్కింగ్ ప్లేసు, ఎదురుగుండా వశిష్ఠ నది అంతర్వేది వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసేటువంటి గొప్ప దృశ్యము, ఇవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము చేసేది ఎకడమిక్ వర్క్, రోజు ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాలు చేయము. అవధానము అంటే మీలాంటి వారిని అందరిని పిలిపించి అవధానం మీద ఎవరికైతే రుచి అభిరుచి ఉన్నాయో 200 మందిని సెలెక్ట్ చేసి 3 రోజుల పాటు అవధానం అంటే ఏమిటి, దీన్ని ఎలా నేర్చుకోవాలి అన్న దానిపైన మనం క్లాసులు తీసుకోవడము, తరగతులు తీసుకోవడము. అలాగే గద్య సదస్సులు, పద్య సదస్సులు, మినీ కవితలు, తర్వాత నాటకాలపైన, బుర్రకథలపైన, హరికథలపైన, ఇలా ప్రతి నెల ఏదో ఒక సదస్సు అక్కడ పెడుతున్నాము. చక్కగా అక్కడ భోజనశాల ఉన్నది, ఆ భోజనశాలలో ఉంటారు, అక్కడ ఉండడానికి చక్కటి వసతులు ఉన్నాయి, బాగుంటుంది అని చెప్పేసి మేము అది అనుకున్నాము. మరి అమరావతి రాజధానిగా వచ్చింది కాబట్టి మేము
చూసుకుని మేము కొంత ఆర్థికమైనటువంటి శక్తి పుంజుకున్న తర్వాత ఎక్కడో చోట 1 acre ల్యాండ్ తీసుకుని కొంతమంది నా ప్రవాసాంధ్రులు విదేశీలో ఉన్నటువంటి మిత్రులు మీకు స్థలం ఉంటే కనుక మేము బిల్డింగ్లు కట్టడానికి మేము నిధులు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, డొనేషన్స్ అన్నారు. అది పెద్ద విషయం కాదు సార్. ఎందుకంటే నేను గజలు పాడి 4-5 చోట్లకి వెళ్ళి పాడితే నాకు డబ్బులు వస్తాయి, దాంతో నేను బిల్డింగ్లు అవి కట్టేస్తాను. నేను ఇంగ్లీష్లో కొన్ని పదాలు వాడతాను, మీరు ఏమనుకోద్దు. అంటే టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. అండ్ ఆంధ్ర శాస్త్ర పరిషత్ అధ్యక్షుడే ఉండి పూర్తి స్థాయిలో తెలుగు మాట్లాడచ్చు కదా అంటే నేను పూర్తి స్థాయిలో తెలుగు మాట్లాడగలను. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ బిల్డింగ్ మీద కన్నా కెపాసిటీ బిల్డింగ్ మీద మనం డబ్బు ఖర్చు పెట్టాలన్నది నా ఉద్దేశం. ఇప్పుడు సిమెంట్ కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సిమెంట్ మీద కాదు, సెంటిమెంట్ మీద డబ్బులు ఖర్చు పెట్టాలి. సెంటిమెంట్ క్రియేట్ చేయడానికి మనం మన సమయాన్ని కానీ డబ్బును కానీ వెచ్చించాలి. భాష పైన ప్రేమ కలగాలి. నేను తెలుగువాడిని, ఆంధ్రది నా భాష ఎంతో గొప్పది, రాజరాజ నరేంద్రుడు ఏం చేశాడు, నన్నయ్య ఏం చేశాడు, లేకపోతే కొప్పరపు కవులు ఏం చేశారు, లేకపోతే ఇంకో అవధానం ఏం చేశాడు, త్యాగయ్య ఎంత గొప్పగా పడి ఇప్పటికీ కూడా తమిళనాడులో మ్యూజిక్ అకాడమీలోకి వెళ్ళి వాడు ఎవరికి తెలుగు రాదు. బంటు రేతి కొలువు ఇయ్యవయ్య రామ బంటు రేతి కొలువు ఇయ్యవయ్య రామ అని త్యాగరాయ కృతులు పాడుతున్నారు, అన్నమాచార్య కృతులు పాడుతున్నారు. అంటే వాళ్ళ భాష లేకపోయినా వాళ్ళు పాడుతున్నారు. భాష తెలిసి మనం ఎక్కడ ఒక సంగీత కచేరీ జరిగితే ఎవరు ఉండరు ఇక్కడ. కర్ణాటక సంగీతాన్ని తెలుగు రాజభాష అంటారు. అదే సార్. ఇప్పుడు మోదుమూడి సుధాకర్లు, మన మోహన్ కృష్ణ, అతని పేరు మోహన్ కృష్ణ కదా, అతను మోహన్ కృష్ణ శిష్యుడు. సుమతి గారు ఉన్నారు, అన్నవరపు రామస్వామి గారు ఉన్నారు, పంతుల రమన్నది అమ్మాయి, వైజాగ్ అమ్మాయి, ఎంతో గొప్ప గొప్ప విద్వాంసులు, మల్లాది బ్రదర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు. వాళ్ళు గొప్పగా శాస్త్రీయ సంగీతాన్ని ప్రాపగేట్ చేయగలరు, ప్రచారం చేయగలరు. బాలకృష్ణ ప్రసాద్. అంటే నేను అనేది ఏంటంటే శాస్త్రీయ సంగీతం, నేను మంచి పెర్ఫార్మర్ని, 150 భాషల్లో పాడిన గాయకుడిని, అంటే నేను అనేక రాగాల్లో కంపోజ్ చేసిన వాడిని. కానీ ఒక సంగీత కచేరీలో కూర్చుని వింటుంటే కలిగినటువంటి అభ్యాసము మనం వింటే ఏముంది, ఇప్పుడు డైరెక్ట్గా లైవ్లో వినాలి. లైవ్లో ఒక అన్నవరపు రామస్వామి గారు వాయిలిన్ వాయిస్తుంటే, వారం దుర్గాప్రసాద్ గారు వాయిస్తుంటే, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు లైవ్ కచేరీ వింటుంటే, నేను పట్టమ్మాళ్ళ లైవ్ కచేరీ విన్నా, మణికృష్ణ స్వామిది విన్నాను, జసరాజ్ది విన్నాను, స్పిక్ మేకర్లు వాళ్ళందరితో కూడా నేను వీటన్నిటికీ కూడా మన ఆంధ్ర సరస్వతి పరిషత్ ద్వారా మన సంగీత సాహిత్యాలకు కూడా ఒక వేదికగా, ఒక వేడుకగా చేయాలని మీ సంకల్పం. ఒక సంకల్పం చెప్తాను సార్, మీరు చాలా ఆనందపడతారు. కళాంజలి అని ఒక ప్రత్యేకమైన శీర్షికతోటి ఆంధ్ర సారస్వత పరిషత్తు జానపద కళాకారులు కానివ్వండి, హరికథ కానీ, బుర్రకథ కానీ, శాస్త్రీయ సంగీతం కానీ, నాటకం కానీ, అవధానం కానీ, పద్యం కానీ, గద్యం, అన్ని రీతుల్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని సెలెక్ట్ చేసి మేము ప్రతి ఊరు పంపించి ఆ ఊర్లో ఉన్న ఒక్కొక్క పాఠశాలలో ఒక 25 నిమిషాలు 30 నిమిషాల సేపు ఆయా సాహితీ ప్రక్రియ మీద వాళ్ళు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా అనేక మందితోటి ఆల్రెడీ ఎంవై కూడా చేయించుకున్నాము. ఆల్రెడీ మోదుమూడి సుధాకర్, వారణాసి విశ్వనాథ్, వీళ్ళందరూ కూడా మాకు ఎస్ అన్నారు, మేము వెళ్తాము, మాకు 5 పైసలు ఇవ్వద్దు, మేము వెళ్ళి మేము ప్రచారం చేసుకుంటాము, సంగీతం వినండి. సంగీతం భాష, సాహిత్యము, కళలు సార్. ఇప్పుడు ఆంధ్ర సారస్వతము అంటేనే, సారస్వతం అంటే అన్ని కలిపింది, అవన్నీ చేయాల్సిన పని ఉంది మాకు. మా ధర్మం ఇది, మా ధర్మము, మేము చేస్తాము. మాకు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ప్రారంభంలో చెప్పారు. సో భవిష్యత్తు పట్ల తెలుగు భాష సంస్కృతులు ఆయన చాలా గౌరవం ఇస్తారు. నాకు స్వయంగా ఆయనతో అనుభవం ఉంది. ఆయన ఇలా మంగళంపల్లి విషయాలు ఇలా చేశారు కాబట్టి ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా మేము చేసే కార్యక్రమాలకి, అలాగే కళాంజలి ద్వారా మేము చేయబోయే కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, సహకారం, అంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ అన్నీ ఉంటాయనే విశ్వాసంతో మీరు బలంగా ఉన్నారు. అంతే కదా? అంతే అంతే, ఆఫ్కోర్స్. తర్వాత మీరు భగవద్గీత ఒక పెద్ద ప్రాజెక్టుగా తీసుకొని మొత్తం ప్రపంచమంతా భగవద్గీత వినిపించాలని ఒక పెద్ద ప్రాజెక్ట్ని మీరు టేకప్ చేశారని నేను విన్నాను మీ ద్వారానే. ఆ ప్రాజెక్ట్ ఏంటి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్? యాక్చువల్గా సార్, ఇప్పుడు నేను గత సంవత్సరం నుంచి కూడా శ్రీమద్ భగవద్గీతతో ప్రయాణం చేస్తున్నా. మొత్తం భగవద్గీతని నేను చేత్తో 701 శ్లోకాలు రాసుకున్నాను. నాకు ప్రతి శ్లోకాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ, ఉచ్చారణ ఎలా ఉండాలో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళి దీన్ని ఏమైనా సరే రికార్డ్ చేయాలా అని. కానీ నేను ఏ విధంగా రికార్డ్ చేయాలి, ఎందువల్లంటే భగవద్గీతని ఇతర భాషల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. జేస్దాస్ గారు పాడారు, ఘంటసాల గారు పాడారు, అనురాధ పోద్వాల్ గారు పాడారు, లతా మంగేష్కర్ గారు పాడారు, అనేక మంది పాడారు. కానీ వాళ్ళ నేటివిటీలో వాళ్ళు పాడారు.
అంటే ఒక్కొక్క గాయకుడు ఒక నేటివిటీలో ఫీల్ అవుతాడు. తెలుగులో వాళ్ళ నేటివిటీలో ఒక రాగయుక్తంగా, ఒకళ్ళు పద్యంలా, ఒకళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఇంకొకలాగా పాడతారు. కానీ నేనేమనుకున్నానంటే ఇది అనుష్టుప్ చందులోనో ఇంద్రవ్రజ చందులోనో ఉన్నవి దాన్ని ఎలా పలికితే ఒక స్పానిష్ వర్డ్, అంటే 150 భాషల్లో పాడిన గాయకుడిగా చెప్తున్నా, ఒక స్పానిష్ వాడికి రాదు. వాడు Los sueños dorados de Gandhi vamos a hacer que suceda juntos. ఇది స్పానిష్. El sueño dorado via Gandhiji portare la felicità insieme. ఇది ఇప్పుడు మరి అదే అరబిక్, దరి, పష్తో లాంగ్వేజ్లు అనుకోండి, రోయో హాయ్ థెలాయి గాంధీ జిరా బుగుజార్ తబే హకీకత్ అబ్దెల్ ఖునేమ్. వీళ్ళు భగవద్గీత మీద ఇంట్రెస్ట్ కలిగింది. భగవద్గీత పుస్తకం తెచ్చుకున్నాడు. ఇది ఇంగ్లీష్లో ఫాంట్లో ఉంది. వాడు వినాలి. ఇప్పుడు నేను గబగబగా చెప్పేశామనుకోండి, వాడికి స్పెల్లింగ్ అర్థం కాదు. ఇప్పుడు హూ ఈజ్ ధృతరాష్ట్ర, హూ ఈజ్ యుధిష్ఠర అంటే క్యారెక్టర్స్ తెలియదు కదా. ఇప్పుడు వాటర్, ఫైర్, కంప్యూటర్, ప్లాంట్ ఇవన్నీ అర్థమవుతాయి. యుధిష్ఠిర, సాత్యకి, విరాట, ఆత్మయోగ, సంయోగ ఇవన్నీ అర్థం కావు కదా. నేనేం చేశానంటే క్లియర్గా ఫస్ట్ శ్లోకం క్లియర్గా ఉండాలి. వేదా చాంటింగ్లో ఉన్నా కూడా అర్థం కాదు. అంటే అన్ని భాషల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ఈ స్టైల్లో పాడితే అందరికీ చేరుతుంది. నార్త్, సౌత్, ఇలాగా జర్మనీ, రష్యన్, స్పానిష్. వాడు ఆ శ్లోకాన్ని ఇలాగా కిమకూర్వత సంజయ. దిస్ ఇస్ ప్రొనౌన్సియేషన్, ఓకే. దిస్ ఇస్ ద ప్రొనౌన్సియేషన్, ఓకే. బట్ మరి ఇంతటితో మరి మీనింగ్ ఎట్లా అర్థమవుతుంది అని ఆలోచించి నేను భగవద్గీతని 3 సంస్కృత పండితులు సమక్షంలో దాన్ని నేను రికార్డ్ చేశానండి. నాకు ఎక్కడా తృప్తి కలగలే. మరలా రీచెక్ చేయించి తప్పులు చేయలేదని నేను చెప్పను, తప్పులతో నేను పూర్తి చేయగలిగానా లేదా అన్నది ఆలోచించుకుంటూ, ఒక పెర్ఫెక్షనిస్ట్ కూడా ఆల్వేస్, గొప్ప పెర్ఫెక్షనిస్ట్ కూడా ఆల్వేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ పెర్ఫెక్షన్. అది దానికి నో ఎండ్. కాబట్టి నేను చేసిన ప్రయత్నంలో నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి, నాకున్నటువంటి విచక్షణ బట్టి నేను రికార్డ్ చేసేసి తెలుగులో కూడా అయిపోయింది. దీన్ని అనేక మంది పండితులకు పంపిస్తే చాలా అద్భుతంగా ఉంది శ్రీనివాస్. అసలు భగవద్గీత అంటే తెలియని, మామూలుగా ఏం అర్థం కాని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా నేను పంపిస్తే 2-3 చాప్టర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. వాళ్ళు విని నాతో పొద్దున్నే స్థితప్రజ్ఞత అంటే ఏంటి, సమదర్శనం అంటే ఏంటో నాతో మాట్లాడుతున్నారు. అంతగా ఎక్కింది, అర్థమైంది. ఆహా, ఇది కదా నాకు కావాల్సింది. పైగా అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీతని అనేక చోట్ల ఈ పార్థివ శరీరం దగ్గర వాళ్ళు ఏదో భక్తిగా పెడుతున్నారు. కానీ అది ఎలా అలవాటైపోయిందంటే బుసుకున్నది ఎక్కడైనా వినిపిస్తే పాపం ఎవరైనా చనిపోయినారా, స్వర్గస్థులయ్యారా అని అనిపించేటువంటి భావన కలిగి మనకు కూడా ఒక దుఃఖం వస్తుంది. అది చివరి మజిలీ దగ్గర పెట్టే పాట కాదు కదా. కర్తవ్యోన్ముఖులను చేసి చైతన్యం రగిలిచ్చి కొత్త ప్రయాణాన్ని వాడికి ఇవ్వటం కోసం ఒక స్ఫూర్తివంతమైన శ్లోకాలు. ఇది మరణానికి సంబంధించింది కాదు, ప్రాతస్మరణానికి, నిత్య స్మరణానికి సంబంధించిందిగా ఉండాలని దాన్ని నేను ఒక టెంపుల్ అట్మాస్ఫియర్లో, టెంపుల్ ఫీలింగ్, ఒక దేవాలయంలోకి వెళ్తే ఒక ఫీలింగ్, ఒక దేవాలయంలో వినేది, మన పూజ గదిలో వినేది, ఒక వైబ్రేషన్, ఒక పవర్ ఉండాలి. మన పూజ గదిలో వినేది అనేటువంటి భావనలో దాన్ని నేను ధ్యానం ద్వారా నేను అది ఫీల్ అయ్యి ఆ తృప్తి కలుగుతుందా లేదా, ఆత్మతృప్తి, ఆ భావన కలిగించటం, ఆ వాతావరణంలో దృష్టి బట్టి చేశాను. మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వాళ్ళతో కూడా కొంత ప్రయాణం మీరు చేస్తున్నారు కదా, ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు? అంటే ప్రధానమంత్రి మోదీ గారి చేత ఈ భగవద్గీత దాన్ని లోకార్పణం చేయాలన్నది కోరిక నా మనసులో. ఈ కోరిక ఉన్నది, సంకల్పం ఉన్నది. వారు ఇంతకుముందు నాది తిరంగా యాత్ర అవన్నీ వారు రిలీజ్ చేశారు కాబట్టి, వారు అడిగితేనే పాడాను కాబట్టి, మోదీ గారు అడిగితేనే పాడాను. తిరంగా యాత్ర వెంకయ్యనాయుడు గారు కూడా తెలుసు, మీకు అత్యంత మిత్రులు వారు. అలాగే జలియన్ వాలాబాగ్ కానీ, హైఫా సెంటనరీ సెలబ్రేషన్స్, వారు ఏవైతే విజన్తో ఉన్నారో ఆ విజన్కి సంబంధించిన ప్రతి పాట కూడా నేను రికార్డ్ చేశాను. నమో గంగ కానివ్వండి, ఆజాదీ కా అమృత మహోత్సవ్లో గీతాలు కానివ్వండి, ఇవన్నీ చేశాను. సో ఈ భగవద్గీతని కూడా అత్యధిక భాషల్లో వారి చేతుల మీదుగా రేపు జూలై 15-20 తారీఖు లోపులో
వారి చేతుల మీదుగా ఇది లోకార్పణం చేయించాలని సంకల్పం. సో అంటే మన తెలుగు జాతి గీతాన్నేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అంకితం వారికి చేతుల మీదుగా ఆవిష్కరణ, వారికి అంకితం ఇస్తాం. అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా ఇస్తాము. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు కొత్త జాతి గీతాన్ని అంకితం ఇస్తూ ప్రభుత్వానికి ఇస్తూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అది ఆవిష్కరణ, ఆంధ్ర రాష్ట్ర పూర్తి గీతాన్ని ప్రభుత్వానికి అంకితంగా ఇస్తూ కానుకగా ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ భగవద్గీత అని ప్రపంచానికి అందించబోయే భగవద్గీతని ప్రపంచ భాషల్లో దాన్ని తీసుకొస్తూ ముందు భారతీయ భాషల్లో కొన్ని భాషల్లోకి వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి జాతికి అంకితం ఇస్తారు. ఆ తర్వాత కూడా సార్ ఇప్పుడు ఏవైతే భాషల్లో చేస్తున్నామో, ఏ విదేశీ భాషల్లో చేస్తున్నామో ఆ రాష్ట్రాల్లో ఆ భగవద్గీతని అక్కడ లోకార్పణం చేస్తాము. మరలా ఇతర దేశాల్లో ఆ భాషలు చైనీస్లో కూడా చేస్తున్నాం మనం. చైనీసు, పర్షియన్ లాంగ్వేజ్, మొత్తం అన్ని భాషలు, విదేశీ భాష. ఇప్పుడు జర్మనీ, ఇప్పుడు అన్నిట్లో తర్వాత ఈ భగవద్గీత ఎక్కడైతే పుట్టిందో కురుక్షేత్రం, దాన్ని సందర్శించారా మీరు? అప్పుడు కురుక్షేత్రం పట్టుకెళ్తాను నెక్స్ట్ వీక్. మొత్తం భగవద్గీత ట్రాక్ అంతా పట్టుకెళ్ళి ఎక్కడ కృష్ణుడు అర్జునుడికి ఆయన బోధించాడు దాన్ని శంకరాచార్య వారు మార్కింగ్ చేశారు కురుక్షేత్రంలో. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను. అక్కడ భగవద్గీతని అక్కడ పెట్టి కాసేపు ధ్యానం చేసుకుని అక్కడ ప్లే చేసి ఆ తర్వాత ఢిల్లీ తీసుకెళ్ళి మోదీ గారి చేత రిలీజ్ చేద్దామని నా ఆలోచన. ఇక పరమేశ్వరుడి దయ సంకల్పం. తర్వాత మీరు భగవద్గీతతో పాటు భాగవతము, భారతము, రామాయణం వాటిపైన కూడా మీరు దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని పద్యాలు సెలెక్ట్ చేసుకొని భారతంలో కొన్ని పాడారు, అలా భాగవతంలో కొన్ని పాడారు. రామాయణం కూడా ఏదో ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తుంది కదా, అది ఒకసారి వివరిస్తారు. యాక్చువల్గా నేను పద్యం బాగా పాడతానా అనేది నాకు తెలియదు సార్ నాకు. బట్ నేను చేసినటువంటి బ్యాలెన్స్లో వాటిలో పద్యాలు పాడాను. ఒకసారి కంచిస్వామి వారు నన్ను కలవాలని అంటే నేను వెళ్ళాను. విజయేంద్ర సరస్వతి స్వామి వెళ్తే ఏం లేదు, నా చేతికి పుస్తకం ఇచ్చి ఇందులో 108 పద్యాలు ఉన్నాయి, మీ గొంతులో ధ్వనిముద్రణ చేసి ఇస్తారా అని అడిగారంటే, సార్ నాకు పద్యాలు తెలియదండి, గజల్సే నా పేరు బ్రాండింగ్ అన్నారు. లేదు మీరు గొంతు బాగుంటుంది, మీరు దాంట్లో పాడండి అన్నారు. సరే నేను వచ్చి మీ సలహా ఇలా కొంతమంది సలహాలు తీసుకుని పంతుల వెంకటేశ్వరరావు అని జిల్లెలమూడి అమ్మవారి స్కూల్లో చదువుకున్నాడు. ఆయన సమక్షంలో ఈ 108 పద్యాలు వారు ఏవైతే సెలెక్ట్ చేశారో ఆ పద్యాలు రికార్డ్ చేసి వారికి ఇచ్చాను. వారు చాలా ఆనందపడ్డారు. శ్రీనివాస్ గారు అంత పద్యం ఎంత బాగా పాడారు మీరు. ఎప్పుడన్నా వారు నాకు చెప్పిన పక్క వాళ్ళు చెప్పడం ఏంటంటే అనుచరులు వారు కారులోకి వెళ్ళగానే శ్రీనివాస్ గారి పద్యాలు పెట్టండి అంటారట. సో నేను కూడా వింటుంటే నేను కూడా పద్యం బాగానే పాడతానని అనిపించింది. సో ఆ పద్యాలు కానీ ఫస్ట్ భారతం ఇచ్చారా? భారతం చేసాం. తర్వాత అది అయిపోయిన తర్వాత నాకు ఎందుకు పద్యం బాగా పాడగలుగుతున్నాం. మరి భారతమా భాగవతం ఫస్ట్ భారతం, భాగవతం కూడా చేయాలని అనిపించి అప్పుడు నేనే మొత్తం భాగవతం దగ్గర పెట్టుకుని చదువుకుని అందులో ఒక 110 పద్యాలు భక్తి కరుణరసము శరణాగతి ఈ 3 పాయింట్లు తీసుకుని 110 పద్యాలు సెలెక్ట్ చేసుకుని వాటిని కూడా ధ్వనిముద్రణ చేశాను. ఫైనల్ మిక్సింగ్ ఇప్పుడు స్టూడియోలో అవుతుంది. ఈ 2 పాడాను కదా, రామాయణం కూడా పాడితే 3 ఎపిక్లు అయిపోతాయని చెప్పి రామాయణం కోసం వెతికాను మంచివి. అంటే నాకు కావాల్సినటువంటి ఈ ఆర్ద్రత ఏదైతే కావాలో ఈ కరుణరసం ఎంత మీరు అన్నారే కరుణ భక్తి అని, అంటే రామాయణం అనేది కరుణరస ప్రధానమైంది, భారతమేమో శాంతిరస ప్రధానమైంది. కాబట్టి మీకు రామాయణంలో ఆ కరుణరసం ఎక్కడెక్కడ పొంగుతుందో ఆ ఘట్టాలని అవన్నీ తీసుకుని రాముడి చుట్టూ ఉన్న గొప్ప క్యారెక్టర్ల గొప్పతనాన్ని కూడా చెప్పాలని. సరే ఈ లోపల ఏం చేశానంటే ఈ 3 ఒకే రోజు రిలీజ్ చేయాలని ముకుంద శర్మ అని వారి చేత గేయ రామాయణం రాయించాను. 17 నిమిషాల్లో రామాయణం అయిపోతుంది. రాముని కథను వినరండి, జీవిత సారము తెలియండి, రామనామమే తలవండి, అమృత పానము చేయండి అని మొత్తం రామాయణం చివరిదాకా పట్టాభిషేకం అయిపోయింది. రాముడి యొక్క గొప్పతనం ఏంటి, రామాయణం ఎందుకు చదవాలి మొత్తం చేస్తే అది వీడియో కూడా రెడీ అవుతుంది. దానికి కొన్ని బొమ్మలు వేయించాను. ఆ బొమ్మలు విశాలాంధ్ర వారి సహకారంతో అది వీడియో కూడా తయారవుతుంది. ఈ 3తో పాటు ఈ 3 విజయవాడలో అతి త్వరలో ఒక పెద్ద వ్యక్తి చేత రిలీజ్ చేయించాలని కోరిక. ఈ 3 భగవద్గీత ఏమో మోదీ గారు చేయాలని. సో ఇవన్నీ కూడా ఈ ఆగస్టు నెల లోపులో భారత భాగవత రామాయణాలు ఒకసారి, భగవద్గీత ఒకసారి లోకార్పణం చేయించేటువంటి ప్రయత్నం. గొప్పగా పాట, తెలుగు పాట, ఇదో తెలుగు పాట. ఇవన్నీ మరి భగవంతుడు సంకల్పం ఇస్తున్నాడు కాబట్టి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఏజ్ కూడా ఉంది కదా సార్. ఇప్పుడు మనం ఒకప్పుడు ఏదో గజల్స్ పాడుకుంటూ బతికేసాం. అప్పుడు నారాయణ రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు ఒక తరం ఉండేది. వారు ఈ బాధ్యత తీసుకు చేశారు. ఇప్పుడు మండల బుద్ధప్రసాద్ లేకపోతే ఒక యారగడ్డ లక్ష్మీప్రసాద్ మరొకరు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వెనకాల మనం కూడా నడవాలి కదా.
నడిచి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలా, మనం నెక్స్ట్ మనం కూడా మనం బాగా తీసుకోవాలి. మళ్ళీ ఇంకో టీంని కూడా నేను తయారు చేసుకున్నాను. నా తర్వాత ఈ తెలుగు భాష గురించి ఎవరు పని చేస్తారా, నెక్స్ట్ తరం కూడా రెడీ అవుతుందండి. సరే, భారతము, భాగవతము, రామాయణము, భగవద్గీత ఇవన్నీ బాగున్నాయి, తెలుగు పాట అన్నీ బాగున్నాయి. అసలు గజల్ శ్రీనివాస్ అంటే గజల పర్యాయ పదంగా అల్లూరి సీతారామరాజు లాగా మీ పేరులో మీ ఇంటి పేరు కేశరాజు చాలా మందికి ఎవరు తెలియదు. గజలే ఇంటి పేరుగా అల్లూరి సీతారామరాజు ఇల్లు కొన్నాను తెలుసా మీకు? అది తెలియదు. ఇది నేను అల్లూరి సీతారామరాజు గారు సొంత ఇల్లు మోగల్లులో గబ్బిలాలు పట్టేసి ఉంటే ఎవరో నా దృష్టికి తీసుకొస్తే నా మిత్రుల యొక్క సహకారంతో, రాజుగారు, బాబు గారని వారి సహకారంతో 4.5 లక్షలు పెట్టి మోగలులో ఆ ఇల్లు కొని అల్లూరి సీతారామరాజు స్మారక సమితికి రాసి ఇచ్చేసాను. దాన్ని వారు ఇప్పుడు మంచి మందిరం కింద కడుతున్నారు, ధ్యాన మందిరం కింద. త్వరలో సిద్ధమవుతుంది. అది కూడా వాళ్ళు త్వరలో అది కూడా ప్రారంభం అవుతుంది త్వరలో. వర్మ అని ఆయన దాన్ని ఇన్ఛార్జి, వారు కడుతున్నారు. వారు ముందు నేనే కడదాం అనుకున్నా కదా, వాళ్ళే కడతానన్నారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మనం వారికి రాసి ఇచ్చేసాం కదా. అదే మన అనే ఫీల్తో మనం కూడా ఏదో చేద్దాం. ఇప్పుడు నా గజల్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద పెట్టుకోకూడదు కదా. అది అల్లూరి సీతారామరాజు పేరు మీద ఒక సంస్థే ఉంటే దానికి ఇవ్వడం అనేది మన ధర్మం. వారు దాన్ని కడుతున్నారు, చాలా సంతోషం. నేను అన్నాను మీరు వేరే కట్టద్దండి, ధ్యాన మందిరం కట్టని చెప్పి ఒక డిజైన్ కూడా ఇచ్చా. ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు దాన్ని ప్రిపేర్ చేశాడు, అది వారికి సమర్పించడం జరిగింది. కాస్త ఆలస్యమైనా కానీ దాన్ని మొన్న బండారు దత్తాత్రేయ గారు వచ్చి అక్కడ కొన్ని మొక్కలు కూడా నాటారు. సో అక్కడ త్వరలో వాళ్ళు అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ వాళ్ళు ఒక గొప్ప ధ్యాన మందిర నిర్మాణం మోగల్లో జరుగుతుంది ఆయన పుట్టిన ప్లేస్లో. అదే ఆయన సొంత ఇంట్లో పుట్టిన ప్లేస్ అయితే పాండ్రంగి, విజయనగరం. అవునవునవును, కరెక్ట్. ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకున్నాము. గజల్ శ్రీనివాసులో గజల్ ఎక్కడున్నాడు, గజల్ పరిస్థితి? ఇప్పుడు గజల్ అనేది భక్తి కదా సార్. ఇప్పుడు భక్తిగా చేసేవన్నీ మీకు చెప్పాను. భక్తి అంటే నా ఇల్లు గడవాలనుకోండి, నా ఇల్లు గడవాలంటే నేను కచేరీలకు వెళ్ళాలి. శని ఆదివారాలు ఎప్పుడు కచేరీలు ఉంటాయి, ఎక్కడో చోట ప్రోగ్రామ్స్ ఉంటాయి, వెళ్ళిపోతాను. తర్వాత ఇంకా ఫారిన్ కంట్రీస్లో షోస్ ఉంటాయి. అది కాకుండా హిందీ, ఉర్దూ గజల్స్ కూడా పాడతాను కాబట్టి నేను నార్త్ ఇండియాలో కచేరీలు ఉంటాయి. తర్వాత నేను ఇది కాకుండా షహీద్ మేళా అని 60-70 సంవత్సరాల సంస్థ, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, బేవర్లో. దానికి నేను చైర్మన్ని. అంటే స్వాతంత్ర సమర యోధుల యొక్క కుటుంబాలన్నీ కూడా అందులో సభ్యులు. చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, అష్ఫకుల్లా ఖాన్ కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, త్రిపాఠి కావచ్చు, అనేక మంది ఆ సంస్థకి దాంట్లో సభ్యులు. అక్కడ బేవర్లో ఈ షహీద్ అందరికీ కూడా ఒక మందిరం కట్టారు, ఒక గుడి. దీనికి ఒక మందిరం ఉందన్నమాట. సో ఆ సంస్థకి నన్ను ఒక 4 ఏళ్ల క్రితం నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. మళ్ళీ ఇప్పుడు షహీద్ మేళా ఇండియా అని ఆ పేరు మార్చాము. ఇప్పుడు దానికి కూడా మళ్ళీ నన్ను చైర్మన్గానే పెట్టుకున్నారనమాట. సో ఆ కార్యక్రమాలు ఉంటాయి. అలాగని సేవ్ టెంపుల్స్, భారత్కి సంబంధించినటువంటి పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ. ఎందుకంటే మేము గోమాతను కాపాడుకోవాలి. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే, ఎంత భాగ్యమో గోవును సేవిస్తే, పిల్ల పాపల బ్రతుకులు చల్లగుంటవి, ఇల్లు వాకిలి సిరితో పచ్చగుంటవి. ఆవు కాళ్ళు 4 వేదాలు, ఆవు కళ్ళు 2 ఆ సూర్య చంద్రులు. పురుషార్థాలకు మూలం గోవు కదా, దురితాలకు దూరం ఆవు కదా, దురితాలకు దూరం ఆవు కదా. ఆవులోన కొలువుండిరి దేవతలు, అందుకోసమే ఆవుకు హారతులు. ఇలా గోమాతను కాపాడడానికి ఒక ప్రచారం. అలాగే పురాతన దేవాలయాలు. ఒరే నాయన, మీ అమ్మ చేయబట్టుకు తిరిగావురా, గుడి జీర్ణమైపోయింది, హెల్ప్ చేయరా అని. గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది, నేల మీద దైవమైన గుడి ఏది, నింగి తాకి నిలుచున్న ఆ గుడి ఏది, గుడి ఏది, గుడి ఏది. గోపురాన్ని గూడు అన్న పావురాల సందడేది, గోపురాన్ని గూడు అన్న పావురాల సందడేది. గంగి గోవు పిలుస్తున్న గంగడోలు గంట ఏది, అమ్మ నోట భజన విన్న ఆనాటి గుడి ఏది. కళ్ళు నావి చెమ్మగిల్లి మసకబారుతున్నవేమి, అన్నదాన శిబిరంలో
ఆగిపోని వడ్డనేది. ప్రతిరోజు భోజనం దొరికేది ప్రసాదం. అదే 2 రూపాయల కిలో బియ్యం కోసం ఎవడు చూసేవాడు కాదు. అసలు అన్నదాన శిబిరంలో ఆగిపోని వడ్డనేది, పరమాన్నం పులిహోరల ప్రసాదాల పలుకులేవి, ఆకలినే మరిపూచిన ఆనాటి గుడి ఏది, ఇప్పుడు చూస్తే పూజారికి మెతుకులేని బతుకు ఏమి, గుడి ఏది, గుడి ఏది, ఆ గుడి ఏది, అమ్మ ఒడి ఏది. అంటే ఇలాగ ప్రచారం చేస్తూ అనేక జీర్ణోద్ధరణ దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేయడము, ఈ సాధువులు సంతులు మఠాధిపతుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి అరే మన ఊళ్ళో దేవాలయాన్ని ఎలా కాపాడుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ హైందవ ధర్మం కోసం, బేసిక్గా సార్ మేము ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా మామగారి ప్రచారక్, మా నాన్నగారు చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్తుండే, నేను వెళ్తుండేవాడిని. మాకేంటంటే కొంచెము ఈ సనాతన ధర్మము, హిందూ ధర్మము, అలానే ఇతర మతాల మీద ఏం ద్వేషం లేదు మాకేమీ. మేము ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారు. నేను కడప దర్గాకి వెళ్తాను, కాళహస్తి దర్గాకి వెళ్తాను, అన్ని మేము కూడా అజ్మీర్ దర్గా. ఈ గజల ప్రయాణం కొనసాగుతోంది. అనేక కచేరీలు చేస్తుంటాం కదా సార్. విదేశాలు చేస్తున్నారు. మా పాప సంస్కృతి కూడా రెడీ అవుతుంది కచేరీలకి. తను కూడా కలిపి కూడా చేస్తున్నారా? కొన్నిసార్లు చేస్తుంటాం. ఇప్పుడు తను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది. అది కాకుండా ఏంటంటే తను హిందుస్థానీలో, కర్ణాటక మ్యూజిక్లో షీఈ్ అ డిప్లొమా హోల్డర్, కూచిపూడిలో డిప్లొమా హోల్డర్ తను. సో తను కూడా బాగా ట్రైన్ అవుతుంది, బాగా శిక్షణ తీసుకుంటుంది, బాగా భావార్థతో పాడుతుంది అనమాట. ఇప్పుడు గజల్ గురించి కూడా మేము అనేక మంది గజల్ కవుల్ని తయారు చేసే ప్రాసెస్లో గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సదస్సులు అవి పెడుతున్నాము. చాలా బాగా జరుగుతున్నాయి. నేను కూడా కొత్త కొత్త గజల్స్ రాస్తుంటాను. అది నిత్యం మాకు. అది ఈ మధ్య మీకు అందిన బాగా మంచి గజలు ఏముందా ఈ మధ్య అందిన గజలు? ఈ మధ్యన మన అమ్మ ఒకవైపు ఇవన్నీ బాగా ముకుంద శర్మ గారు, అంటే ఇప్పుడు యూత్ ఇదివరకు నారాయణ రెడ్డి గారు రాసిన తెలుగు గజల్స్ స్టాండర్డ్ హైగా ఉంటాయి కదా. అదే అవును, ఆయన స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలకి కొంచెం తెలుగు ఇంకా సరళంగా రావాలని మన ముకుంద శర్మ గారి చేత అమ్మ మీద గజల్ రాయించా. ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు, జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు, ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు, కడుపున నువ్వు పడినప్పుడే తన ఊపిరి పౌచుకుంది, భాషలెన్ని చాలవులే అమ్మ ప్రేమ తెలిపేందుకు, నువ్వు ఉలికి పడతావని అమ్మని దురనాపుకుంది, త్యాగానికి మరో పేరు దొరకదులే పోల్చేందుకు, తీర్థయాత్ర ఉంటుందా నిన్ను కన్న తల్లి కంటే, దేవతలు దేవుళ్ళు ఎందుకులే కొలిచేందుకు, జన్మమొకటి చాలదులే ఆ రుణమే తీర్చేందుకు, ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ కొలిచేందుకు. చాలా పెద్ద గజలు. అభేరిలో ఉంది B+. సో ఇదేంటంటే తటవర్తి రాజగోపాల బాలం గారు వీళ్ళందరూ బాగా, తటవర్తి రాజగోపాలం, రెంటాల వెంకటేశ్వరరావు, రసరాజు, చాలా బాగా వాళ్ళందరూ బాగా ఇప్పుడు బాగా పాపులర్ గజల్ తటవర్తి రాజగోపాలం గారు రాసింది. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చే, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చే, ఇటువంటి గజల్స్ ఆయన రాశాడు. నాణ్యమైన మాటంటే నట్టింట్లో దీపం కాదా, ఘోరమైన మాటంటే గుండెల్లో గుణపం కాదా. అంటే ఒక్కొక్క గజలు కూడా అంటే అది హృదయాన్ని గొప్పగా స్పృశిస్తుంది, ఒక ఫీల్. అది ఇప్పుడు గజల్ అంటేనే ఒక ఆత్మ నివేదన,
టాకింగ్ టు బిలవ్డ్. మన మనసులో ఉన్న ఆనందాన్ని కానీ దుఃఖం కానీ వేదన కానీ దీన్ని కూడా ఎవరికో ఒకరికి చెప్పుకునేది. ఆ చెప్పుకునేదాన్ని మనము భావార్తితోటి గజల్ గానం చేస్తాము. సో ఇది నిత్యం జరుగుతుంది. ఈ మధ్య బాగా ప్రసిద్ధమైన మీ గజల్స్లో ఇప్పుడు వినిపించాయి ఇవన్నీ బాగా. ఈ మధ్యన నేను రాసిన గజల్ ఒకటి, ధనమెంతో గడించావులే, బాగా డబ్బులు సంపాదించాక అయిపోవచ్చుగా, ఆ తదుపరి ఏమిటి, ఒక ఇల్లు ఉంటే చాలనుకున్నా కానీ 4-5 ఇల్లు కట్టుకున్నావు, ఇల్లెన్నో కట్టినావులే, ఆ తదుపరి ఏమిటి, చదువులెన్నో చదివినావు, విజ్ఞానం పొందినావు, కొలువులోన చేరినావులే. మంచి ఉద్యోగం వస్తే చాలేరా ఇంకేమైనా అని కూడా అనుకుంటాడు. ఉద్యోగం వస్తే చాలు బాస్, ఇంక జిందగీ చాలు ఇంకా అనుకుంటాడు. కొలువులోన చేరినావులే, పులి స్టాప్ పెట్టాలి కదా, నో మళ్ళీ కామా పెడతాడు. ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి, విదేశాలు తిరిగినావు, విహారాలు చేసినావు, నీ ఇంటికి చేరినావులే, నో స్టాప్ కామ మళ్ళీ, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. టోటల్ గజల్ అంతా కూడా అనంతమైన ప్రయాణం. ఈ ప్రతి మనిషి ఆ తదుపరి ఏమిటి అని నెక్స్ట్ వాడే బతుకుతుంటాడు. కానీ నేను చివరిలో దాన్ని కన్క్లూడ్ చేశా. వాడు ప్రతి మనిషి స్టేజీలు దాడుతూ ఏంటి నీకు ఎప్పుడు ఇలా కోరికలతోనే బతుకుతాడు. ఇప్పుడు నేను ఉన్నాను సార్ గజల్ శ్రీనివాస్. మీ గురించి మీరు రాసుకున్న పాట కదా. కరెక్ట్. గజల్ ఇప్పుడు నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు శర్మాజీ, నాకు కోరికలు లేవు, అవసరాలు ఉన్నాయి. భగవద్గీత కోరిక కాదా అని మీరు అడగచ్చు, కాదు ఇది అవసరం అని పాడుతున్నాను. సంకల్పం వేరు, కోరిక వేరు, అవసరం వేరు, అవసరం ఆశయం వేరు. ఇవన్నీ కూడా సరళం చేసి ఈ పాటల్ని ఈ గీతాలని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను అవసరం కొద్దీ పాడుతున్నా అంతే తప్ప ఇది వేరే ఉద్దేశమే కాదు. సో ఇది శ్రీనివాస్కి ఏదో కోరిక నాకు ఏ కోరికలు లేవు. ఏమంటే సార్ భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఒక ఇల్లు కావాలనుకుంటే ఇల్లు ఇచ్చాడు, కార్లు ఉన్నాయి, పేరు ఇచ్చాడు, సంపద ఉంది, భార్య బిడ్డ, గొప్ప తల్లిదండ్రులు, గొప్ప మిత్రులు, భగవాన్ సత్యసాయిబాబా గారి దయ, ఎంతోమంది అవధూతలు, ఎంతోమంది సిద్ధులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వాళ్ళ ఆశ్రమాలకు వెళ్తుంటాము. అక్కడ ఏదో ఒక ధ్యానము లేకపోతే జ్ఞానము ధనంగా తీసుకుని ఇంధనంగా తీసుకుని బయటకు వస్తుంటాము. మనం హ్యాపీ సోల్. నేను ప్రస్తుతం నేను చాలా ఆత్మానందంలో ఉన్నాను. ఏమంటే నాకు ఏ కోరికలు లేవు, అవసరాల కొద్దీ బతుకుతున్నా. పొట్ట పోషించుకోవాలి, భార్య బిడ్డల్ని ఏదో పోషించుకోవాలి కాబట్టి కచేరీలు చేస్తున్నాం, ఆడిచ్చింది తీసుకుంటున్నాము. ఇది ఒక లక్షలు డిమాండ్ చేసేవాళ్ళు, ఎవరో మీకు ఎంత వస్తే అంత ఇవ్వండిరా అంటున్నాము. ఇప్పుడు ఆ కోరిక కూడా లేదు, ఇస్తే తీసుకుంటున్నాము, ఇవ్వకపోతే కూడా నమస్కారం పెట్టి వచ్చేస్తున్నాము. సో గజల ప్రయాణం అలాగే కొనసాగుతుంది. ఏ పాటనో బ్రతికే పాట అయిన పసివాడనని వేటూరి గారు తన గురించి తాను రాసుకున్నట్లుగా ఇప్పుడు ఈ గజలు మీకోసం మీరు రాసుకునే అంటే నారాయణ రెడ్డి గారి గజలు కూడా ఎప్పుడు మర్చిపోను. సుఖమైనా దుఃఖమైనా, సుఖమైనా దుఃఖమైనా ఒకటే నా భావన, సఖుడైనా శత్రువైనా ఒకటే నా దీవెన, బ్రతుకంతా పాడుకుంటా మృతిలోనా నవ్వుకుంటా, వెలుగైనా చీకటైనా ఒకటే నా భావన, ఏ ఉలిలో ఊపిరుందో, ఏ శిలలో నాదముందో, జడమైనా జీవమైనా ఒకటే నా శోధన, ఒకటే నా శోధన, ఎగిసింది హోరు కడలి, ఎదురేగే నావనాది, గెలుపైనా ఓటమైనా, గెలుపైనా ఓటమైనా ఒకటే నా సాధన. అలాగా
ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, పాకిస్తాన్ వెళ్ళినా, యుద్ధపీడిత ప్రాంతాలు ఇజ్రాయెల్ వెళ్ళినా, ఇరాన్ వెళ్ళినా, ఏ దేశాలు వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా భగవాన్ సత్యసాయిబాబా గారి దగ్గర చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది సత్యధర్మ శాంతి ప్రేమలు, పీస్ కోసము, శాంతి కోసం పాకిస్తాన్ నడిచి వెళ్ళాం. సందీప్ పాండే మేము అందరం 1538 కిలోమీటర్లు లాహోర్లో ఉద్యమాలు చేశాము. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దగ్గరికి వెళ్ళి పాడాము. ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఒక సంకల్పము. ధైర్యమే మన సైన్యం. మన వెనకాల 1,00,000 మంది రారు. ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉంటే నీ వెనకాల 100 మంది నడుస్తారు. కాబట్టి ధైర్యమే సైన్యంగా నడిచే జీవితం నాది. అంటే మన కళా ప్రక్రియలు మీకు తెలుసు. మీరు సంగీతం ఉంది, పద్యం ఉంది, పాట ఉంది, అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉండగా మీరు గజల్కి ఎందుకు కనెక్ట్ అయ్యారు అసలు? అంటే గజల్లో ఉన్నటువంటి క్లుప్తత చాలా, అంటే గజల్ మన సంప్రదాయం కాదు యాక్చువల్గా. గజల్ మీ జీవితంలో ఎలా ప్రవేశించింది? అంటే యాక్చువల్గా నేను భారతీయ విద్యాభవన్స్లో అప్పటికి నేను సినిమా పాటలు పాడుతుండేవాడిని సార్. ఐ మీన్ సరదాగా పాటల పోటీకి వెళ్ళి పాడుతుండేవాడిని. పాటల పోటీకి వెళ్ళినప్పుడు బాలు గారు పాడిన పాటే బాలు గారి లాగా పాడాలి, జేసుదాస్ గారు జేసుదాస్ గారిలా పాడాలి, ఇలా ఉండేది. ఏంటి మనము ఇంకొకళ్ళ పాడుతున్నావా, ఇంకొకళ్ళు పాడిన పాటలు పాడుతున్నావా ఏమిటని ఒక చిన్నగా 17-18 ఏళ్ల వయసులో ఒక ఆలోచన వచ్చింది. సరే నాకు 19 ఏళ్ళకి నా డిగ్రీ అయిపోయింది. నేను భారతీయ విద్యాభవన్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ లైబ్రరీలో పుస్తకం వెతుకుతుంటే నడక నా తల్లి అనే పుస్తకం కనిపించింది, రెక్కలని. అందులో వెతుకుతుంటే నారాయణ రెడ్డి గారి గజల్స్ కనిపించాయి. అప్పటికే నేను నారాయణ రెడ్డి గారి పాట ఒకటి, రాళ్ల లోపల పూలు పూసిన రామమందిర లీల ఆ రామసుందర హేళ అని రామప్ప గుడి మీద రాశారు. పాడగలుగుతారా నువ్వు బిట్టు? రాళ్ల లోపల పూలు పూసిన రామమందిర లీల ఆ రామసుందర హేళ రాళ్లలో హృదయాలు మూసిన రాస కేళి జాల ఆ రామ మందిర లీల ఆ రామ సుందర హేళ. ఆ సాహిత్యం నారాయణ రెడ్డి గారు ఎక్స్ప్రెస్ చేసింది నాకు చాలా గొప్పగా అనిపించి ఆయన అంటే ఒక ప్రేమ కలిగింది నాకు. అదే సమయంలో ఆయన ఈ సాహిత్యం కనిపించగానే ఇందులో మానవతా విలువలు చాలా బాగున్నారని ఇది పాడడం ప్రారంభించాను. అది గజల్ అంటే కూడా ఏంటో నాకు తెలియదు. తటవర్తి వెంకన్న గుప్తా గారని భీమవరంలో ఆయన చెప్పాడు, ఆయన ఇది ఫార్సీ భాషలో పుట్టిన ప్రక్రియ, గజల్ అంటే ఇట్లా ఉంటుందని ఆయన వివరాలు చెప్తే దాన్ని నేను పాడడం ప్రారంభించాను. ఆ పాడడం దాని మీద స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. బికాజ్ ఐ వాజ్ ఎ లైబ్రేరియన్. లైబ్రరీలో పుస్తకాలు దొరుకుతాయి కదా, దాన్ని చదవడం. తర్వాత దీన్ని పట్టుకుని గజల్ అంటుంటే కొత్త ప్రక్రియ ఏంట్రా అని ప్రజలు నా వైపు చూడడం ప్రారంభించారు. అప్పుడు నేను చిన్న తబలాను వైలిన్ పక్కన పెట్టుకుని పాడేవాడిని. వాళ్ళకేమో డబ్బులు కూడా నాకు డబ్బులు ఉండేవి కాదు. ఇంకో చోట ప్రోగ్రామ్ చేస్తారు, అప్పుడు నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? అప్పుడు నేను భగవాన్ సత్యసాయిబాబా గారి భక్తుడు భజనలకు వెళ్తుండేవాడిని అనమాట సాయంత్రం. అప్పుడు ఆ కంజీరాతోటి మనం పాడుకుంటే బెటర్ కదా అని చెప్పి ఆ కంజీరాతో గజల్స్ పాడడం స్టార్ట్ చేశాను. ఎలాగో మనం లయాత్మకంగా పాడతాము, శృతిపక్వంగా పాడే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి అది పాడుతూ స్టేజ్ మీద జనాన్ని రంజింపజేయడం అలవాటైంది. చివరికి గజల్ శ్రీనివాస్ ఈ కంజీరాతో పాడడమే పెద్ద స్టైల్ అయిపోయింది. తర్వాత చాలామంది అన్నారు ఏంటంటే కంజీరాతో పాడతాడు, హార్మోనియం సరోద్ ఉండాలి కదా అని. అసలు గజల్ పుట్టినప్పుడు హార్మోనియము సరోదులు చూసుకుని ఎడారిలో పాడుండరు కదా, ఒంట్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఫార్సీలోని. గజల్ అనేది ఒక సాహితీ ప్రక్రియ, కేవలం సాహిత్యం. అది ఒక లయాత్మకంగా కొన్ని బెహర్లు ఫైలాతున్ 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 ఫైలున్ ఫైలాతున్ ఫైలున్ కొన్ని బెహర్లు ఉన్నాయి. ఈ బెహర్లో రాస్తారు. అలాగే మనం ఏంటంటే ఇక్కడ ఖండగతి, మిశ్రగతి, చతురస్రగతి, ఈ అనేక గతుల్లో మనం గజల్స్ రాస్తాం. ఈ గతుల్లో మనం పాడతాం, ఈ తాళ గతుల్లో. ఈ ఛందస్సు నాకు బాగా అర్థమైంది. నేను ఆ గతులు మిస్ అవ్వకుండా చక్కగా ప్రజెంటేషన్, గజల్ని వేదిక మీద ప్రదర్శించాలి. ఆ గజల్ని నేను గొప్ప సింగర్ అని చెప్పను, కానీ గజల్ శ్రీనివాసు మంచి ప్రదర్శనాత్మక కళాకారుడు. పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఇది. ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్గా నేను తీర్చిదిద్దాను. అదే స్టూడియోలో పాడామనుకోండి ఇంత పెర్ఫార్మ్ చేయక్కర్లే, అలా కట్ అండ్ అలా నీట్గా అలా పాడేస్తే చక్కగా వాయిస్ కల్చర్ అంతే అంతే బాగా పాడతాము, అంతవరకు ఉంటుంది. అందుకనే మీరు నా ఆడియో మీరు వింటే ఇంప్రెసివ్గా ఉండదు. మీరు ఆడియో సీడీలు మీరు యూట్యూబ్లో వింటే పెద్దగా ఏమనిపించదు. కానీ నేను పెర్ఫామ్ చేస్తే అందులో ఉన్న ప్రతి స్టాంజాని, ఇప్పుడు నాన్న మీద గజలు ఉంది, దాని ప్రతిదాన్ని వివరణించి పాడతా. ఇవాళ అందుకనే ప్రతి తెలుగు వాళ్ళు 90% తెలుగు ప్రేక్షకులు సెల్ ఫోన్లో నా నాన్న మీద పాడిన గజలు ఉంటుంది. అదే నేను ఎప్పుడు అమ్మ మీద పాడతాను కదా, నాన్న మీద ఎందుకు పాడరని అడిగితే నాన్న అంటే నేను ఏటీఎం అనుకునేవాడిని, డబ్బులే. నాన్న అంటే పర్సు కదా, నాన్నకి మనసు ఉండేది కాదు అనుకునేవాడిని. అమ్మ మనసు నాన్న పర్సు అని అనుకునేవాడిని అట్లాగా. కానీ నాన్న ఏటీఎం కాదురా ఆల్మైటీరా అని నాకు లేటుగా తెలిసింది. అప్పుడు రెంటాల వెంకటేశ్వర గారు గజలు రాశారు, దాన్ని రాయించుకుని. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు,
నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్న నన్ను గట్టిగా పట్టుకుని పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునేవాడు. ఆడుకుంటున్నాడు అనుకున్నాను నేను. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని నాన్న ఎగరేస్తున్నాడు అనుకుంటాను నేను. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఇది పెద్ద గజల్. అలాగే ఈ మధ్యన ఒక తాత మీద కూడా మంచి గజల్ రాయించారు. తాత, అమ్మ, నాన్న, తాత. అంటే తాత ఎందుకంటే ఈ మధ్య గుడికి వెళ్ళా, ఎప్పుడు వెళ్తుంటాను. గుడికి వెళ్తే ఎప్పుడే నోటీస్ చేసేవాడిని కాదు. పుత్ర పౌత్రాభివృద్ధి రాస్తాడు. నా మనవాడు ఎక్కడున్నాడు, ఇంకా పుట్టలేదు, నాకు కుదురికి ఇంకా పెళ్ళే కాలేదు. పుట్టిన దవిత్రవతల గారు పవిత్రుడు అవడు. సరే మనవాడు అనుకుందాం. మనవాడు కదా. మరి మనవాడు అసలు మనవాడు ఎప్పుడు పుడతాడు? వాడు పుట్టగానే ఆయన ఎత్తుకుని వాడితో ఆడుకుని ఎంతో చేసిన ఆ తాతని ప్రజలు ఎందుకు ఇట్లా మర్చిపోతున్నారు? తాత ఫోటో తీసేస్తున్నారు ఇంట్లోని. కనీసం మా ఇంటికి రండి, మా తాత ఫోటో ఉంటుంది. కేశరాజు వెంకట నరసింహ పంతులు గారి ఫోటో ఉంటుంది. ఇదేంటిది, ఎంతో కలలు కన్నాడు, తన వంశాభివృద్ధి కోసం పూజలు చేశాడు, హోమాలు చేయించాడు. ఇవన్నీ ఏంటి అని చెప్పి తాత మీద ఒక గజల్ ఒకటి రాయించాను అనుకోండి. అది అప్పుడప్పుడు ఎక్కడన్నా పాడుతున్నాను. సో ఇట్లాగే సార్ ఏం లేదు, మనిషి గజల్ శ్రీనివాసు ఈ భూమి మీద నేను ఎందుకు వచ్చానో నాకు పర్పస్. నారాయణ రెడ్డి గారు ఇలా మీరు పాడుతున్నప్పుడు నారాయణ రెడ్డి గారు మీకు పరిచయం అయ్యారా? నారాయణ మీరు పిలిచారా? ఎలా జరిగింది అది? నారాయణ రెడ్డి గారు పరిచయం అయ్యారు. అంటే ఎలాగంటే ఆయన నాకు ఉత్తరాలు రాశారు. ముందు మా ఇద్దరి మధ్య 5 సంవత్సరాలు ఉత్తరాలు జరిగాయి. లెటర్ ఫ్రెండ్స్. లెటర్ ఆయన అంటే నాకు భక్తి. ఉత్తరాలు బాగా కలుసుకోక ముందు. తర్వాత నేను చూడాలన్నది ఉందని అంటే, సరే నేను వైజాగ్ వస్తున్నాను, స్టీల్ ప్లాంట్ వాళ్ళకి నేను కాంటాక్ట్ చేస్తారు, నీ ప్రోగ్రాం పెడతారు, నేను నీ కోసమే వస్తున్నాను, నిన్ను చూడడం కోసమే వస్తున్నాను అని అంటే స్టీల్ ప్లాంట్లో 1992-93లో ఆయన వచ్చారు. స్టేజ్ మీద నేను పాడుతుంటే డైరెక్ట్గా వచ్చేసారు స్టేజ్ మీదకి. ఆర్ద్రం అయిపోయారు ఆయన. అమ్మ అంత కౌగిలించేసుకున్నారు. ఏదో నేను నా పుస్తకాలకే పరిమితం అయిపోతున్న గజల్ని ఇన్ని వేల మందిని ఉర్రూతొలగించి పాడుతుంటే అబ్బా అసలు నాకు మతి లేదు, అసలు ఎవరు నా గజల్స్ పాడలేదు, ఎంత గొప్పగా పాడావు నువ్వు, నాకు మగపిల్లలు లేరు ఆడపిల్లలు లేరు, నువ్వు నా గజల్ మానసపుత్రుడు అని అనౌన్స్ చేశాడు ఆయన. దత్తత తీసుకున్నాడు ఆ విధంగా. దత్తతని చెప్పలేం కానండి, మానసికంగా అప్పటి నుంచి కూడా. ఆ తర్వాత అనేక ఉత్తరాల్లో నేను నీకోసమే గజల్స్ రాస్తాయి అని నా శైలి కోసం ఆయన గజల్స్ రాశారు. అనేక చోట్ల ఘంటసాల గారు పాడి పుష్పవిలాపాన్ని ఎలా పాపులర్ చేశారో గజల్ శ్రీనివాస నా గజల్స్ పాడంత పాపులర్ చేశాడు. నా మానసపుత్రుడు. తెలుగు గజల్ ప్రక్రియలు చాలామంది ఇప్పుడు పాడితే పాడచ్చు, కానీ తెలుగు గజల్ ప్రక్రియకి పెర్ఫార్మెన్స్ ఆర్ట్గా తీసుకొచ్చి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి ఈ ప్రక్రియకి ఆద్యుడు గజల్ శ్రీనివాస్ ఈజ్ ద పైనీర్ ఆఫ్ తెలుగు గజల్స్ అని చెప్పాడు ఆయన. నారాయణ రెడ్డి గారు పెట్టాడు. నాకు మ్యాస్ట్రో అని ఒక బిరుదిచ్చాడు, మ్యాస్ట్రో అని అని ఆయన బిరుదిచ్చాడు. అంతా ఆయన పెట్టిన భిక్ష సార్ నిజం చెప్పాలంటే. వాళ్ళ మీలాంటి కొప్పరపు కవులు ఒక వారసత్వ సంపద ఉన్నటువంటి పెద్దవాళ్ళ ముందు మేము కూర్చోగలుగుతున్నామంటే మాకు పెద్ద సంగీతం రాదు, నేను నేర్చుకోలే. ఇది నాకు హిందుస్థానీ సంగీతం తెలియదు, కర్ణాటక సంగీతం తెలియదు, నాకు తెలిసిందల్లా మనోధర్మ సంగీతం. బట్ మీరు ఏదైనా పాడితే అదే రాగమో చెప్తాను. అది వచ్చేసింది 130-140 రాగాలు మీరు ఇలా అనండి, నేను చెప్తాను. నేను మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఇది భీమ్ పలాస్లో చేద్దాం, ఇది అభేరీలో చేద్దాము, ఇది హిందోళంలో చేద్దాము, ఇది జోగులో చేద్దాము, హిందుస్థానీలో ఇది ఖమాస్లో చేద్దాము అని చెప్పేస్తాను. రాగజ్ఞానం కూడా అది వచ్చేసింది అంతే. కీబోర్డ్ తీసుకుంటే మనం అనుకుంటాం కదా. తెలుగు సాహిత్యం అనేది నేను పాడడం. నారాయణ రెడ్డి గారికి ముందు దాశరథి గారు గజల్స్ బాగా వారు రాశారు సార్, వారు రాశారు, గొప్పగా రాశారు. 11-12 వారు గజల్స్ పాడారా దాశరథి వారి? వారు కూడా పాడాను నేను. సో తర్వాత మీరు గజల్స్ నమ్ముకున్నారు పూర్తిగా. ఇంకా గజల్స్ నమ్ముకొని కోరుకొండ సైనిక్ స్కూల్లో లైబ్రరీగా చేస్తూ
ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా గజల్స్కి అంకితం అయ్యే పరిస్థితి ఎప్పుడు వచ్చింది మీకు? అంటే పాపులారిటీ బాగా వచ్చేసిందండి. ఎందుకంటే ఎక్కువ సమయం విదేశాల్లో ఉండడము, కచేరీలకు వెళ్ళడం వల్ల ఇంకా నేను సైనిక్ స్కూల్లో ఉద్యోగానికి నేను ఇంకా న్యాయం చేయలేని అనిపించింది. ఈ లోపల జంజాల్ గారు ఆయన సినిమాలో హీరోగా యాక్ట్ చేయమని అడిగారు. ఆయన విచిత్రం అనే సినిమా లాస్ట్ ఫిలిం, అందులో హీరోగా యాక్ట్ చేశాను. ఇంకా తర్వాత ఇంకో సినిమా మేము చేయాలి. ఈ లోపల ఆయనకి ఆరోగ్యం బాగలేదు, వారు పరమపదించారు. తర్వాత నాకేంటంటే ఒక సినిమాకి 7 గంటలు 7 నెలలు మనం టైం ఇవ్వలేము. మనం గజల్స్ మీద ఇంత పేరు వచ్చింది మనకి. ఈ లోపల ల్యాంకో గ్రూప్ కూడా నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. లగడపాటి నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. సో 3 ఏళ్ళు ఆ కంపెనీకి ఉన్నాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఆ రూపకల్పన చేయడంలో నా భూమిక స్ఫుటంగా ఉన్నదన్నమాట. దానికి పేరు పెట్టడంలో కానీ, ప్రజాప్రస్థానం అని పేరు పెట్టడం కానీ, ఆ రూట్ గురించి కానీ, అసలు ఐడియా ఇవ్వడం కానీ, లగడపాటి రాజగోపాల్కి ఆ వివరాలన్నీ తెలుసు. అక్కడ ఒక 100 మంది కళాకారులని ట్రైనింగ్ ఇచ్చి పంపించడం కానీ అవన్నీ నేను చేశాను. ఎందువల్లంటే అప్పట్లో నాకు రైతులంటే చాలా ఇష్టం. మాది వ్యవసాయ కుటుంబం. మా అత్తగారు వాళ్ళది 25-30 ఎకరాలు వ్యవసాయ కుటుంబం. ఎక్కడ వాళ్ళది? రాచూరు, గణపురం దగ్గర. ఓకే. మలకపల్లిలో మాకు కూడా వ్యవసాయం ఉంది కాబట్టి రైతులంటే నాకు చాలా ఇష్టం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పట్లో నేను రైతు చైతన్య యాత్ర చేసి, అన్నా రైతన్న ఎందుకింత నిరాశ, ఈ దేశం పెంచుకుంది నీపై ఎంతో ఆశ, అన్నా రైతన్న ఎందుకింత అధైర్యం, అన్నా రైతన్న ఎందుకింత అధైర్యం, నీ వెన్నంటి ఉందిలే మానవతా సైన్యం, అడుగేస్తే కడలైనా దారిస్తుంది, మనసిస్తే శిలయైనా ప్రేమిస్తుంది, నువ్వు పిండితే పొడి ఇసుకైనా నీరిస్తుంది, నువ్వు పిండితే పొడి ఇసుకైనా నీరిస్తుంది, వలదన్న ఆత్మాహుతి, ఈ జనం చూడలేరు అన్నదాత చితి. మీ గజల్స్ పాడే విధానాన్ని స్టైల్ని అబ్జర్వ్ చేస్తే బాలుగారి పాటలు నాకు గుర్తు బాగా ప్రతి గజల్లో కూడా బాలుగారి స్టైల్ ఆఫ్ సింగింగ్ అనేది అది నాకు ఎక్కువ అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏమన్నా బాలుగారి ప్రభావం ఉందా మీ పైన? బాలుగారి ప్రభావం మా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం లేదు కానండి. ప్రతి పాట నాకు అలా అనిపిస్తుంది, ప్రతి గజలు ఆ ఎక్స్ప్రెషన్లో అలా అనిపిస్తుంది. అంటే ఎక్స్ప్రెషన్ వల్ల అనిపించవచ్చు. ఎక్స్ప్రెషన్ వల్ల అంటే ఎక్స్ప్రెషన్ దట్ బికాస్ మహమ్మద్ రఫీ కానివ్వండి, అనూప్ జలోటా కానివ్వండి, బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ వాయిస్లు. అందుకని ఇప్పుడు నేనేంటంటే గజల్ని పాటని ప్రదర్శించాలనుకుంటాను, పాటను పాడాలనుకోండి నేను. అవును, ప్రదర్శన, అది ప్రదర్శక కళ కదా. అసలు పాట అనేది వేదిక మీద ఉన్నప్పుడు ప్రదర్శన చేయాలి, అవును, పాడకూడదు. స్టూడియోలో పాడు, అది వేరు. ఆ క్లారిటీ నాకుంది. కాబట్టి ఏంటంటే మేము పాడినప్పుడు ఈనాటి తరానికి అర్థమయ్యేటట్టుగా పాడతాము. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ ఎక్స్ప్రెషన్లో నాకు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అంటే సార్ నా మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఏంటంటే యాజ్ అ గాయకుడిగా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి భగవాన్ సత్సాయిబాబా గారి భజన్స్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయండి. దేవదేవోత్తమ దీన సంరక్షక దేవాదిదేవా దయామయా, ఇవన్నీ ఘన ఘన లీలా. నేను భజనావళిలో ఉన్నటువంటి 1008 భజనలు నేను పాడేసేవాడిని అండి. సావరియా సాయ సావరియా కమల నేత్ర సాయేశ్వర కైవల్య తేజ సురేశ్వర. మేము సంగీతం నేర్చుకుంటే అది ఏదన్నా భజన సంగీతమే. ఇవాళ గజల్ శ్రీనివాస్ పాడుతున్నాడు. మై టోటల్ ఇన్ఫ్లుయెన్స్ గజల్ శ్రీనివాస్ పెర్ఫార్మెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ కంప్లీట్లీ నేను బాబా గారి భజనలలో పాడినటువంటి ఆ భజనలు కానీ, ఎట్ ద సేమ్ టైం నేను చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను పాడుతున్నాను. బట్ 7వ ఏట 8వ ఏట నుంచి నేను స్టేజ్ మీద నాటకాలు ఇచ్చాను. దాసనారాయణరావు గారు మేనల్లుడు, కత్తుల రామరావు గారు మా గురువు గారు. మీ ప్రాంతం మీ ఊరే కదా. వారు మాకు మాడ్యులేషన్ ఎట్లాగా ఎలా పలకాలి అంటూ చెప్పారు. అందుకు నేను పాడుతున్నప్పుడు పాట ఎంత ఉండడానికి ప్రయత్నం చేస్తానో పలికే పలుకు కూడా ఇన్ బిట్వీన్ జరిగేటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉన్నదో అది కొంచెము నేను రంగస్థలం నుంచి వచ్చాను కాబట్టి ఎంత పలకాలి, ఎక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇవన్నీ చేసి ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనగా
ఒక గజల్ని కూడా ఒక అద్భుతమైనటువంటి పిక్చర్గా ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో భజనల యొక్క ఇన్ఫ్లుయెన్స్, నా మీద ఈ నాటకాలకు ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎక్స్ప్రెషన్కి, ప్రకటనకి ఎక్కువ మొత్తం ప్రకటనే ప్రధానంగా చేసుకుంటూ మీరు పర్ఫార్మింగ్ ఆర్ట్ లాగా గజల్స్ తీసుకెళ్ళిపోవడం వల్ల మీ గజల్స్ జనంలోకి ఎక్కువగా వెళ్ళి మీకు ఎంత ప్రాచుర్యం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా స్కూల్ ఉద్యోగం ఎందుకని వదిలేసి మీరు స్వేచ్ఛా విహంగంగా ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడాము, జేసుదాస్ గారి పాటలు పాడాము. అసలు ఆ సమయంలో ఏ పాట చెవికి వినిపిస్తే పాటలు పాడేసేవాళ్ళం. లేదంతే. నేను కొన్నాడు హరికథ కూడా నేర్చుకున్నానండి. పోలవరంలో సరదాగా ఒక అతని దగ్గర హరికథ నేర్పన్నా. ఒక నెల రోజులు నేర్పాడు నాకు. కాసేపు పాటు కూడా బుర్రకథ చెప్తుంటే అసలు బుర్రకథ కూడా చెప్పన్నా. ఒక నెల రోజులు బీడో గారు అబ్బాయి అనగానే నేర్పేసేవారు అనమాట. నేను ఐ స్టడీడ్ ఎవ్రీ ఆర్ట్ ఫామ్. ఈ ఆర్ట్ ఫామ్లన్నీ కలిపే స్టేజ్ మీద ఎలా పెర్ఫామ్ చేస్తే ఒక కంటెంట్ బాగా ప్రజల్లోకి వెళ్తుంది అన్నది స్టడీ చేశారు. ఈ గజల్కి ఈ అనుభవము ఇదంతా కూడా అందులో పెట్టారు. ఇప్పుడు మంచి రాగాల్లో చేయలేదు అనుకోండి సార్. ఇప్పుడు ఎదురుగా క్షీర సముద్రాలున్నా, హృదయానికి దాహం, కరిగే తొలకరి మేఘాలున్నా, గగనానికి దాహం. ఇది కళావతి రాగం. అదే ఆ భావము ఆ రసము పలకాలంటే ఆ రాగాన్ని ఎంచుకోవాలి. అలాగే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్రెసివ్గా పాడటం వల్లనే ఈ గజల్స్ జనంలోకి వెళ్ళాయి, మీకు ఇంత పేరు వచ్చింది. ఇంకో జనం ఏమంటారంటే సార్, బేసిక్గా అంటే నార్త్ ఇండియా వాళ్ళకి గజల్స్ పాడచ్చు కదా, వాళ్ళు కదా అలా పాడచ్చు కదా అంటారు. గజలు సాహితీ ప్రక్రియ, అసలు గజల్లా పాడకూడదని కూడా అంటారు. నేను ఏమంటానంటే గజల్ సాహితీ ప్రక్రియ, అది ఏ ప్రదేశాలకు వెళ్తుందో ఆ ప్రదేశం యొక్క స్థానికమైనటువంటి సంగీతాన్ని అది కూర్చుకుని ఆ గజల్ ఎక్స్ప్రెస్ చేయబడుతుంది, నదిలాగా ప్రవహిస్తుంది. ఇప్పుడు పంజాబీ వాళ్ళు ఉన్నారనుకోండి, పంజాబీ గజల్ని ఇప్పుడు మనం పంజాబీలో ఎటువంటి మ్యూజిక్ ఉంటుంది మీకు తెలుసు కదా, బాంగ్డా ఇవన్నీ ఆ టైప్ ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని అక్కడ మనం అలా కాకుండా ఇప్పుడు పంజాబీ గీతాన్ని మనము శాస్త్రీయ సంగీతంలో నాటరాగంలో ఎందరోగో ప్రతిదీ జగదానందకారకాలాగా మనము ఆ కంపోజ్ స్టైల్ ఫోక్ మిక్సింగ్ కూడా ఉంటుంది. అంటే ప్రతి సాహితీ ప్రక్రియ లోకల్గా ఉన్నటువంటి స్థానికమైనటువంటి సంగీతాన్ని అది అందుకుని ముందుకెళ్తుంది. ఇప్పుడు మరి నేను ఉర్దూ గజల్స్ పాడతాను కదండి. ఇప్పుడు ఖూబ్సూరత్ హై మగర్ ఇతనా నహీ, చాంద్ జో భీ హై तेरे जैसा नहीं, खूबसूरत है मगर इतना नहीं, जब भी देखो खुश नजर आता हूँ मैं, जब भी देखो खुश नजर आता हूँ मैं, मुझसे दुनिया में कोई झूठा नहीं, चांद जो भी है तेरे जैसा नहीं, खूबसूरत है मगर इतना नहीं. ఇలా కూడా ఇప్పుడు ఇలా నేను పాడితే బాగుంటుంది తెలుగు, ఉర్దూ కాబట్టి దానికి సంప్రదాయం సరిపోయింది. అది దీని కూడా खूबसूरत है मगर इतना नहीं, ఇక్కడికి వచ్చారు మారిపోతుంది. चांद जो भी है तेरे जैसा नहीं, खूबसूरत है मगर इतना नहीं. అలాగా పాడగలను, ఇలా పాడగలను, ఎలా పాడగలరు. ఇప్పుడు ఈ ఉర్దూ గజల్స్లో మిమ్మల్ని మీకు బాగా ఇష్టమైన ఎవరండి గజల్ సింగర్? నెంబర్ 1 చెప్పాలంటే మీరు బాగా వెంటాడిన వాడు ఎప్పుడు మిమ్మల్ని గుండెల పిండి ఆ గజల్ ఇంతవరకు నా లైఫ్లో నేను హంబుల్గా చెప్తున్నా, ఏ గాయకుడు నన్ను వెంటాడలే. ఏ గజలు వెంటాడింది కానీ గాయకుడు వెంటాడలేదు. నన్ను గొప్ప సాహిత్యం వెంటాడుతుంది, గొప్ప సంగీతం వెంటాడుతుంది. అంటే ఎవరన్నా ఏ గాయకుడన్నా కానివ్వండి, అక్కడ కూర్చున్నప్పుడు ఆ రాగ వికాసాన్ని చేసినప్పుడు, ఆ వికాసాన్ని చూపించినప్పుడు, ప్రయాణం దాని విస్తృతి చూపించినప్పుడు నేను చాలా పరవశుని అయిపోతాను. అలా వింటూ ఉంటాను నేను. మీరు ఎప్పుడన్నా మీరు మా ఇంటికి రండి, మార్నింగ్ వాక్లోకి వెళ్తే నేను ఏం చేస్తానంటే క్లాసికల్ మ్యూజిక్ వింటుంటారు. అది ఇన్స్ట్రుమెంటల్ కావచ్చు ఏదైనా. ఆ రోజు ఒక రాగం పట్టుకుంటా, అది ఆ రాగం మీద కూర్చుంటా ఆ రోజు అంతా అదే. ఇంకా సో మిమ్మల్ని
ఆ గజలు వెంటాడుతుంది కానీ గజలు గాయకులు కాదు, ఆ రాగం వెంటాడుతుంది, ఆ సంగీతం వారి వారి వెంటాడుతుంది. శైలిలో వారు పాడతారు, నా శైలిలో నేను పాడాలి. అదే కదా మొదటి నుంచి. ఇప్పుడు నా శైలి నేను కాపాడుకోవడానికి ట్రై చేస్తాను, ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ నా మీద సో ఉంటుంది. ఓవరాల్గా గజల్ నమ్ముకున్నందు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. గజల్ మీకు ఏమి ఇచ్చిందని అడిగితే? సార్ గజల్ నాకు ఏమీ ఇవ్వలేదు, 3 గిన్నిస్ రికార్డులు ఇచ్చింది, 150 భాషల్లో పాడా, ఇన్ని విదేశాలు తిరిగాను నేను, అంటార్కిటికా ఖండం తప్ప అన్ని ఖండాలు తిరిగాను. అంటే నాకు ధనం ఇచ్చింది, అంటే నాకు సంస్కారం ఇచ్చింది, అంటే మీలాంటి పెద్దలందరితోటి పరిచయం ఇచ్చింది. ఇవాళ గజల్ శ్రీనివాస్ బాగా పాడతాడని ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, అబ్దుల్ కలాం గారు ఇలా నేను 1 to 1 ఒకే రూమ్లో పాడాను నేను ఆయన కోసము. ఏం పాడారు అబ్దుల్ కలాం గారు? అప్పుడు నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్తున్నాను, సరే పాకిస్తాన్ నడిచి వెళ్తుంటే ఆయన ఆడియో రిలీజ్ చేయమని అడిగాను, శాంతి యాత్ర, వారు రమ్మనమంటే వెళ్ళాను, అందులో పాట పాడమంటే పాడాను నేను. గుర్తుందా? మాఠే అలగ్ హై దిల్ తో హమారే ఏక్ హోనే చాహియే అనే ఒక గీతం. ఆయన కూడా మంచి సంగీత ప్రియుడు, ఆయన స్వయంగా వేణు వాయిస్తారు. మూలని చెప్పారు నాకు ఆ రోజు, ఎంఎస్ సుబ్బలక్ష్మి 1 గంటన్నర మాట్లాడారు నాతోటి. సంగీత చాలా స్వయంగా కళాకారుడు. అయ్యో ఆయనకి శాస్త్రీయ సంగీతం మీద బాగా అవగాహన ఉంది ఆయనకి. ఆయన స్వయంగా వేణు వాయిస్తాడు, ఎంఎస్ సుబ్బలక్ష్మి కీర్తనలు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. సో ఇవన్నీ ఆయన ఏమన్నాడు మీ గజల్ విని? చాలా బాగుంది, మీరు మంచి సందేశం పట్టుకెళ్తున్నారు పాకిస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి ఆ సందేశం ఏంటి సార్ అందులో ఉన్నది? మట్టి వేరైనా మన మనసులు కలిసి ఉంటే మంచిది, చేతిలో తుపాకీలు ఎందుకు పూల గుత్తులుంటే మంచిది. దాని హిందీ యొక్క ఇదనమాట, ఉర్దూ ఎక్కిది, ఉర్దూ సాంగ్. ఒక 6-7 పాటలు, ఆవాజ్ దేతీ హే జమీ అని ఒక 6-7 పాటలు తీసుకుని పట్టుకెళ్ళాను. ఆఫ్ఘనిస్తాన్లో కూడా రూబరు, దూస్తీ సోలు ఇటువంటివి వాళ్ళ లాంగ్వేజ్లో చేసిన పాటలు అన్నీ చేసాం. తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడాను నేను. ఇవన్నీ మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అలాగే గజల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నల్గొండలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం కానివ్వండి, అలాగే ఉద్దానంలో కిడ్నీ డిసీజ్తో చనిపోతుంటే అక్కడ మనము నాట్స్, గజల్ చారిటబుల్ ట్రస్ట్, అక్కడ ఉద్దానం ఫౌండేషన్ అంతా కలిపి మేము అక్కడ RO వాటర్ ప్లాంట్లు ఒక 30-40 ప్లాంట్లు పెట్టాము అక్కడ. సో సేవ ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందగలము. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే అన్నాడు. భక్తి అర్థం అవ్వాలి, జ్ఞానం తెలియాలి, ప్రేమ సేవ. అందుకని లైఫ్ అంటే ఏంటంటే మనము లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ పరిణితి చెందుతూ స్లోగా ముందుకెళ్తున్నాము. సో గజల్ అనేది మీకు ఎన్నో ఇచ్చింది. గజల్ ద్వారా మీరు సమాజానికి ఏదైనా ఇవ్వాలి, ప్రేమను పంచాలి, సేవ చేయాలి. అలాగే భాషా సంస్కృతి సాహిత్యాన్ని కూడా మనం అందులో ప్రయాణం చేయాలి అనేది ఒక సంకల్పంతో ఒక ప్రయాణం సాగుతోంది మీది. సో పాటలాగా సాగుతున్న మీ ప్రయాణంలో ఒక మధ్యలో చిన్న మచ్చ నుంచి అది ముత్యమే బడికి వచ్చారా? అది మిమ్మల్ని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు సమాధులు తవ్వితే బొమ్మకలు దొరుకుతాయని ఏమీ లేదు అందులో. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ. ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. నేను ఏది కూడా నన్ను చెలింపజేయలేదు. ఏమంటే నేను నా యాత్ర ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి. అంటే మీరు అక్కడికే వెళ్ళి జైల్లో వెళ్ళి పాడి వాళ్ళకి అద్భుతమైన ఒక చైతన్యం తీసుకొచ్చి ఆనందాన్ని ఇచ్చారు. మీరు అక్కడే ఉండే అక్కడ కూడా లక్ష్యం వైపు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఏది గురించి కూడా మనం ఆలోచించమంటే. ఎందుకంటే నాకు ఎక్కడానికి మెట్లు ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఇవేమి నాలాంటి వాడికి, ఇప్పుడు సమదర్శనమో స్థితప్రజ్ఞతో ఉన్నవాడికి ఇవేమి పెద్ద పెద్ద విషయాలు కాదు. ఎందుకంటే యాత్రే అనంతమైంది. కాబట్టి ఫ్లెష్ అండ్ బోన్స్తో చూసే మనిషికి ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కలా తీసుకుంటాడు. నా స్థాయికి కొన్ని విషయాలు మీరు కూడా ఊహించలేని స్థాయిలో నేను తీసుకుంటాను. కాబట్టి నేను తీసుకున్నది పెద్ద ఏమీ లేదు, అందుకబట్టి మోసుకెళ్ళేది ఏమీ లేదు. నేను ఏం మోసుకెళ్ళాలో నాకు తెలుసు కాబట్టి అది మోసుకెళ్తాం. కాబట్టి పైగా కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని పరిధిలో ఉంటాయి కాబట్టి వాటి గురించి నేను పెద్ద చర్చ చేయను. సో అతీతంగా మీరు చదువుకున్న భగవద్గీత, ఉపాసించే భగవద్గీత, బాబా ద్వారా మీరు పొందిన భజన్స్, మీ యొక్క సంగీత సాహిత్య ఉపాసన అనేది మీరు ఆత్మగతమైన ప్రయాణం చేస్తూ మీ ప్రస్థానం ఆనందంగా హాయిగా సాగుతూ 10 మందికి ఆనందాన్ని పెంచే ప్రయత్నంలో మీరున్నారు. అంతే కదా సార్, ఆఫ్కోర్స్ అంతే కదా జీవితం. సార్ ఇప్పుడు నా పేరు శ్రీనివాస శర్మ. శర్మ అంటే అర్థం తెలుసా మీకు? సుఖాన్ని శుభాన్ని ఇచ్చేవాడు కదా. శర్మ అంటే ఆనందం. ప్రతి మనిషి భూమి మీదకి ఎందుకు రావాలంటే సంతోషం కోసం కాదు, ఆనందంగా ఉండడం కోసం. పొద్దున్న నిద్ర లేచినప్పుడు పడుకునేది కూడా కోరుకునేది మనిషి ఆనందమే కదా. ఇప్పుడు నేను ఎందుకు ఎంతసేపు చెప్పానంటే, ఒకవేళ ఇది నేను చెప్పడం మూలాన ఎవరికైనా ఆనందం కలుగుతుందేమో నా పాటల వల్ల. అంతే కదా. అందుకని ఆనంద స్థితిని అందరికీ కలిగించడానికి వెళ్తాము.
నేను అవతల వాడికి దుఃఖం కలిగిస్తాను అనుకుంటే నేను వెళ్ళని బయటికి వెళ్ళి ఏడుస్తారా బాబు వదిలిసి ఏడుస్తారా బాబు అనుకుంటే ఎవడో నన్ను పిల్లవాడు. మన ప్రయాణమే మనం ఆనందంలోకి వెళ్ళడానికి, ఆనందాన్ని పంచడానికి. సంతోషం కాదు, సంతోషం అంటే ఏసీ ఆన్ చేయడం ఆఫ్ చేయడం. సంతోషానికి ఆఫ్ అండ్ ఆన్ ఉంటాయి, ఆనందానికి ఆఫ్ అండ్ ఆన్ ఉండవు. అనంతం, అది అనంతం. ఈ అనంతమైన ఆత్మానందం కోసమే ప్రతి మనిషి ఈ భూమి మీద ప్రయాణం చేయాలి. దాన్ని మీరు అనుభవిస్తున్నారు, అనుభవింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కదా సార్. ఇప్పుడు భగవద్గీతలో మంచి మాట చెప్పాడు అర్జునుడు. కృష్ణుడు విశ్వరూపం చూపించిన తర్వాత, కృష్ణ నీ గురించి ఎవరికి బాగా తెలుసు అంటే, యశోదకి తెలుసా, దేవకీదేవికి తెలుసా, రుక్మిణికి తెలుసా, సత్యభామకి తెలుసా, నీ గురించి ఎవరికి బాగా తెలుసు, నీకే బాగా తెలుసయ్యా అన్నాడు. అలాగే మీ గురించి మీకే తెలుసు, నా గురించి నాకే బాగా తెలుసు, మీ గురించి మీకే బాగా తెలుసు. ప్రతి ప్రేక్షకుడు కూడా మీ గురించి మీకే బాగా తెలుసు, మన గురించి ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము నిత్యము మనల్ని తెలుసుకుంటూ, మనల్ని మనము మలుచుకుంటూ, మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామనే ఒక పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ కనుక లేకపోతే, అది తెలియకపోతే మన ప్రయాణం వృధా అవుతుంది. మీరేం తెలుసుకున్నారు పర్పస్ ఆఫ్ లైఫ్? మేక్ పీపుల్ ఆర్ హ్యాపీ, బ్లిస్. గొంతుకెందుకు ఇచ్చాడు నాకు దేవుడు? అవును, గొంతుకు రసహృదయము. భిక్షకై అందరో విను వీధి వైపు గిన్నెలెత్తిన వేళ, భిక్షకై అందరో విను వీధి వైపు గిన్నెలెత్తిన వేళ, నా పుణ్యమేమో ఈ గజళ్ళు పోసి దీవించితీవు స్వామి, మరల నీకవే సమర్పణము సేతు. తెలుసుకున్నా. నమస్కారం సార్, థ్యాంక్ యూ.